కీర్తన గ్రంథంలో ఉండి 27వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చదువుతాను. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతాను. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. ఇక్కడికి నుంచి గమనించండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. గత కొన్ని వారం నుంచి మనం దేవుని సన్నిధి గురించి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిని అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం చాలా సందర్భంలో చర్చ్ బిల్డింగే దేవుని యొక్క సన్నిధి అనుకుంటాం. చర్చ్ బిల్డింగ్ వేరు, దేవుని యొక్క సన్నిధి వేరు. దేవుని యొక్క ఆవరణము లేదా దేవుని యొక్క గుడారము వేరు, దేవుని యొక్క సన్నిధి వేరు. దేవుని యొక్క గుడారం అటువంటిది ఏంటంటే అందరం ఒక చోట కూడుకోవడానికి గుడారం అటువంటిది మనకు సపోర్ట్ చేస్తుంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మన ముఖ్యమైనటువంటి ఉద్దేశము చర్చిలో మాత్రమే గడపటం కాదు. చర్చిలోకి వచ్చిన తర్వాత ఆ చర్చిలో జరుగుతున్నటువంటి కార్యములను బట్టి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి మనము చర్చిలోకి మనం వస్తాం. చాలామందికి దేవుని సన్నిధి గురించి అల్పమైనటువంటి ఒక ఆలోచన ఏంటంటే చర్చిని ప్రత్యేకంగా చూడాలి, చర్చే దేవుని యొక్క సన్నిధి అనుకొని చర్చిని గౌరవించాలి. ఆ చర్చ్ బిల్డింగ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దేవుని సన్నిధి అనుకుంటాం. ఒక రకంగా అది కొంతవరకు కరెక్టే, కానీ అది చాలా అల్పమైనటువంటి ఒక జ్ఞానం. మనము దేవుని సన్నిధి అన్నప్పుడు జస్ట్ జ్ఞానం కోసం మాట్లాడట్లేదు, అవగాహన కోసం మాట్లాడట్లేదు, అనుభవం కోసం మనం మాట్లాడుతున్నాం. దేవుని సన్నిధి అనేటువంటిది నమ్మి బ్రతికేటువంటి కార్యం కాదు, నమ్ముతూ వెళ్ళిపోయేటువంటి కార్యం కాదు. అది నమ్మి వచ్చి దాన్ని అనుభవించి తిరిగి వెళ్ళేటువంటి ఒక కార్యము. దేవుని సన్నిధి అంటే నమ్మాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చర్చలకు ఎందుకు వస్తామంటే ఇక్కడ దేవుడు ఉంటానని చెప్పాడు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఏకీవిస్తారో వారి మధ్య నేను ఉంటాను. ఇప్పుడు మనం వస్తున్నప్పుడు మనల్ని ప్రేరేపించవలసిన కార్యం ఏంటి అంటే ఆయన అక్కడ ఉంటా అన్నాడు కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. మనం అక్కడికి సమకూర్చబడటానికి ఆ మాట మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుడు నేను ఉంటానని చెప్పాడు కాబట్టి అని. ఇప్పుడు వచ్చాము, 10 మంది మధ్యన మనం కూడా ఒక్కరముగా ఉన్నాము కాబట్టి నేను కూడా దేవుని సన్నిధిలో ఉన్నాను అని కాదు. నువ్వు దేవుని మందిరములో ఉన్నావు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నావన్న గ్యారంటీ ఏమీ లేదు. దేవుని సన్నిధి అనేటువంటిది కేవలం నమ్మేసి దేవుడు నిజంగా ఉండుంటాడులే, ఎందుకంటే చర్చ్ కాబట్టి దేవుడు ఉండుంటాడులే, బైబిల్లో దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మాలి కాబట్టి నేను నమ్ముతున్నాను అనుకొని నమ్మేసి వెళ్ళిపోయేది కాదు. నమ్మకం అనేటువంటిది మన క్రైస్తవ జీవితంలో నమ్మకం అనేటువంటిది ఎప్పుడు కూడా అనుభవముగా మారాలి. ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడు, నమ్ముతున్నాం అంటాం. అప్పుడు అది జస్ట్ నమ్మడమే కాదు, నమ్మిన దాన్ని మనం అనుభవంగా మార్చుకోవాలి. అంటే మనం ప్రార్థన చెయ్యాలి, చేసి జవాబు కూడా మనం పొందుకోవాలి. అప్పుడే ఆ నమ్మకము పరిపూర్ణమవుతుంది. క్రియలేని విశ్వాసము మృతము అంటే అర్థం ఏంటంటే అది అనుభవముగా కనుక మారకపోతే ఏదైతే నువ్వు నమ్మేనని చెప్పుకున్నావో ఆ నమ్మకం వల్ల నీకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. చాలామంది చర్చిలోకి వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి కాబట్టి నమ్ముతున్నానండి అంటాం. కానీ నమ్మేనంటున్నావు, సరే, నీ నమ్మకాన్ని దేవుడు గౌరవించి అది ఆ యొక్క సన్నిధి యొక్క అనుభవాన్ని నీకు ఇచ్చాడంటువంటిది ఆలోచించాలి. ఎందుకంటే భక్తులు దేవుని యొక్క సన్నిధి గురించి కీర్తనకారులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో జస్ట్ దేవుని సన్నిధి పట్ల వాళ్ళ కొన్ని నమ్మకం కోసం మాట్లాడలేదు, దేవుని సన్నిధిని వాళ్ళు అనుభవించారు. చూసారా, ఆ అనుభవం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందుకని చూడండి, దేవుని సన్నిధి పట్ల మనకి చాలా స్పష్టమైనటువంటి వాక్య జ్ఞానం ఉండాలి. ఆ వాక్య జ్ఞానాన్ని బట్టి అనుభవం కాదు మనకి మారాలి. ఎందుకంటే మనము చేసే ప్రతి కార్యం కూడా దేవుని సన్నిధిలో చేస్తాం, అంటే దేవుని యొక్క మందిరంలో మనం చేస్తాం. ఇప్పుడు చూడండి, దేవుని సన్నిధిలో చేసినప్పుడే ప్రతి కార్యమునకు విలువ పెరుగుతుంది. అంటే మనం చర్చిలోకి వస్తున్నాం, మనం పాటలు పాడడం కోసం పాటలు పాడలేదు, మనం దేవునికి ఒక అర్పణలాగా స్తుతి యాగముగా మనం దేవునికి సమర్పిస్తున్నాం. దేవుడు దాన్ని అంగీకరిస్తాడు.
ఇప్పుడు పాటలు అనేటువంటి భౌతికమైనటువంటిది, కానీ స్తుతి అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది. భౌతికంగా ప్రతిదీ స్టార్ట్ చేస్తాం, కానీ ఎక్కడో దగ్గర మధ్యలో అది ఆత్మీయంగా అది మారిపోవాలి. పాటలు పాడడం స్టార్ట్ చేస్తాం, కానీ ఎక్కడో దగ్గర అది పాటల నుండి స్తుతి ఆరాధనగా మారాలి. అలాగే చర్చిలోకి వచ్చాము, చర్చ్ బిల్డింగ్లో ఉన్నాము, ఇది దేవుని యొక్క మందిరము అన్న దాని నుంచి, చర్చ్ బిల్డింగ్ నుంచి దేవుని యొక్క సన్నిధిలోనికి కూడా మనము వెళ్ళాలి. చర్చిలోకి వచ్చిన మాత్రం మనం దేవుని సన్నిధిలో ఉన్నామన్న గ్యారంటీ ఏమీ లేదు. కానీ చర్చిలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా నీకు చాలా సమృద్ధిగా ఉంటుంది, నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. అందుకని దేవుని సన్నిధి కోసం మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ దావీదు కూడా కీర్తన రాస్తే ఇక్కడ దావీదు 4వ వచనములో దేవుని యొక్క సన్నిధి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, చూడండి, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. దేవుడు నన్ను ఒకటి అడిగాను అంటున్నాడు. అదేంటంటే అక్కడ క్లియర్గా మన కింద దేవుని యొక్క సన్నిధి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను దాన్ని వెతికాను, దేవుడు నేను ఒక్క వరం అడిగాను అంటున్నాడు. దేవుడు నన్ను ఒకటి అడిగాను అంటలేదు, ఒక వరం అడిగాను. ఇప్పుడు నిజంగా అక్కడే దేవుని సన్నిధి పట్ల దావీదుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో, దావీదుకు మందిరం పట్ల దావీదుకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన ఏంటో మనకు క్లియర్ తెలిసిపోతుంది. అక్కడికి దావీదు దేవుని యొక్క మందిరం గురించి మాట్లాడుతున్నప్పుడు, దావీదు దేవుని యొక్క సన్నిధి గురించి మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక వరమును దేవుని అడిగాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే దావీదు ఎక్కడ కూడా దేవుని సన్నిధి అటువంటిది ఏముందని సింపుల్గా చర్చ నాకు దగ్గర ఉంది, నేను అనుకున్న టైంకి రెడీ వెళ్ళిపోతే నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాను, ఇది చాలా సులువు, ఇదంతా చాలా ఈజీ అనుకోవట్లేదు దావీదు దేవుని సన్నిధి అనేటువంటిది సింపుల్గా మనం చర్చికి వెళ్ళినంత ఈజీ అని అనుకోవట్లేదు. దావీదు అంత ఈజీ అనుకోవట్లేదు. అందుకనే దాన్ని నేను అడిగాను అంటున్నాడు. సరే, ఇప్పుడు ఆలోచించండి, నేను దేవుని ఒక వరం అడిగాను. ఏంట వరం అంటే దేవుని సన్నిధి గురించి అడుగుతున్నాడు. ఆయన దేవుని సన్నిధిలో కనబడాలని, దేవుని ప్రసన్నతను చూడాలని దేవుని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, నేనేదో సిద్ధపడిపోయి నేనేదో అడిగేసి నేనేదో రెడీ అయిపోయి వెళ్ళిపోతే నేను పొందేసుకుంటాను, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందని దావీదు అనుకోవట్లేదు. నేను ఎంత ఆశపడినా, నేను ఎంతగా రెడీ అయ్యి చర్చిలోకి వెళ్ళినా, ఇంకను తన సన్నిధిని కనుక దేవుడు నాకు బయలుపరుచుకొనకపోతే, నేను ఎంత గట్టిగా పాటలు పాడినా, ఎంతలాగా ప్రయాసపడినా సరే దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటువంటి ఆ భాగ్యము, ఆధిక్యత నాకు అవకాశము ఉండదు. దేవుడు ఇస్తేనే నేను పొందుకుంటాను అనేటువంటిది దావీదుకి అర్థమైంది. అందుకని దాన్ని వరం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఇస్తానన్న మాట ఎందుకు అంటున్నామంటే, మనం ఏదో సింపుల్గా సరిగ్గా పాటలు పాడేసి, సరిగ్గా గట్టిగా కేకలేస్తూ పాటలు పాడేస్తూ, గట్టిగా కేకలేస్తూ ప్రసంగం చేసేస్తాను, దేవుని సన్నిధి వచ్చేస్తుంది అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుని సన్నిధి అంటే రప్పించడం అనేటువంటిది మనిషి యొక్క చేతుల్లో ఉండదు. ఈవెన్ పాటలు నడిపించేటువంటి వ్యక్తి చేతుల్లో ఉండదు, వాక్యాన్ని బోధించే వ్యక్తి యొక్క చేతుల్లో కూడా పరిపూర్ణంగా ఉండదు. అందుకని చర్చిలోకి వచ్చినప్పుడు కొంతమంది దేవుని సన్నిధి అనుభవిస్తారు, కానీ పక్కనే ఇంకొక వ్యక్తి ఉంటాడు, విశ్వాసం ఉంటాడు, ఆ వ్యక్తికి అసలు దేవుని సన్నిధి కొంచెం కూడా తెలియదు. తెలుసా? అంటే దేవుడు ఎలాగైతే ఒక వ్యక్తికి బయలుపరుచుకుంటాడో అలాగనే ఆ వ్యక్తి యొక్క స్థితిని బట్టి కావాలంటే కూడా దేవుడు మరుగు చేస్తాడు. తెలుసా? దేవుడు మరుగు చేస్తాడు. ఎందుకని, ఎలా జరుగుతుంది అది అంటే, ఇప్పుడు దేవుడు ఇక్కడ మన మధ్య ఉన్నాడంటే, దేవుడు వచ్చేస్తే మీరు అందరూ అనుభవించేస్తారు అనుకున్నారు దేవుని యొక్క సన్నిధిని. దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది అది ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి ఒక కార్యము. అది ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి, ఆ మందిరములో ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి, ఆ మందిరంలో ఆయన ఉంటున్నటువంటి వైఖరిని బట్టి దేవుని సన్నిధి అనేటువంటిది ఒకరికి ఉంటుంది, ఒకరికి ఉండదు. తెలుసా? అందుకనే మనం జాగ్రత్త ఉండాలి. ఈ ప్లేస్లో మనం వచ్చేస్తే, దేవుడు వచ్చేస్తే అందరికీ తెలిసిపోద్ది అంటున్నది కాదు. అందుకనే ప్రతి వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నేను చర్చలోకి వచ్చాను, ఇప్పుడు నేను దేవుని సన్నిధిలోకి కూడా నేను వెళ్ళాలి, నేను అనుభవించాలి. నా పక్కన వాళ్ళు ఎలా ఉన్నారో నాకు అనవసరం, నేను అనుభవించాలి అన్నటువంటి ఆశ ప్రతి విశ్వాసకు ఉండాలి. ప్రతి విశ్వాసం. ఎందుకంటే నువ్వు చర్చలోకి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయకపోతే, దేవుని సన్నిధిని అనుభవించకపోతే, నువ్వు చేసినంత కూడా ఆల్మోస్ట్ పెద్ద యూజ్ ఏమీ నీకు ఉండదు. కాకపోతే చర్చలోకి వెళ్ళాను, కొంతమందిని కలిశాను, ఒక మంచి ప్రసంగం విన్నాను అనేటువంటి ఒక అల్పమైనటువంటి ఒక తృప్తి ఉంటుందేమో, కానీ దేవుని సన్నిధి దేవుణ్ణి అనుభవించగలిగే స్థితిని చూసారు, అది చాలా ఉన్నతమైనటువంటిది. ఆత్మీయ జీవితంలో అనుకుంటాను ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితం ఏంటో తెలుసా? దేవుణ్ణి దర్శించటము, దేవుణ్ణి నేరుగా చూడగలగటము. అంతకన్నా లోతైనటువంటి ఆత్మీయ స్థితి ఇంకోటి ఉండదు. తెలుసా? మనం మోకరించి ప్రార్థన చేయడం, మోకరించి ఉపవాసం అనుకుంటారేమో. నేను నువ్వు దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు నువ్వు ప్రార్థన వల్ల నీకు యూజ్ ఏంటి? నువ్వు ప్రార్థనలో దేవుని చూడలేకపోతే యూజ్ ఏంటి? నేను చెప్పాను చూసారు వాక్యము, ఫరిసేయుడు ప్రార్థన చేశాడు. ఫరిసేయులు చాలా బాగా ప్రార్థన చేస్తారు.
బాగా ప్రార్థన చేశాడు. సుంకరి కూడా ప్రార్థన చేశాడు. కానీ బైబిల్ చెప్తుంది సుంకరి దేవుని లిటరల్గా దేవుని చూసేసాడు ప్రార్థనలో, తెలుసా? అందుకని బైబిల్ చెప్తుంది ఆకాశం వైపు కళ్ళు ఎత్తడానికి ధైర్యం సరిపోలేదంట ఆయన. ఎందుకు ధైర్యం చాలేదు? ఆయన చర్చ్ బిల్లులో మాత్రమే లేడు, చర్చలోకి వచ్చిన ఆయన దేవుడు కనబడిపోతున్నాడు. ఆయనకున్నటువంటి ఉద్యోగ రీత్యా ఆయనకున్నటువంటి కారణాలను బట్టి ఆయన ప్రార్థన చేద్దామని తలెత్తినప్పుడు దేవుడు కనబడిపోయాడు ఆయనకి. అందుకనే బైబిల్ చెప్తున్న మాట, ఆయన తలెత్తడానికి కూడా ధైర్యం చాలకని బైబిల్ మనం చూస్తున్నాం. ఎందుకు చాలా ధైర్యం? ఎవరున్నారు పైన? ఎవరు లేదు, దేవుడు కనబడుతున్నాడు ఆయనకి. కానీ సుంకరు ఉన్నాడు, సుంకరికి కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారు? ఈ పక్కన ఫరిసేయుడు ఎవరు కనబడుతున్నారు? ఈ పక్కన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు సుంకరి కనబడ్డాడు తప్ప దేవుడు ఫరిసేయుడికి కనబడలేదు. అందుకనే దేవుడు కనబడదు కాబట్టి ప్రభు నేను ఎంత గొప్ప అన్నో తెలుసా, నేను ఎంత యథార్థవంతుని, ఎంత నీతిమంతుని తెలుసా, నేను దశమ భాగంలో ప్రతిదీ నీకు ఇస్తాను, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, నేను విశ్రాంతి నన్ను పాటిస్తాను, ఉపవాసం నేను ఉంటాను. ఎందుకంటే దేవునికి పరిశుద్ధతను చూడలేదు. దేవునికి పరిశుద్ధతను చూస్తుంటే ప్రభు నేను ఎంత పరిశుద్ధనో తెలుసా అన్నమాట అనేవాడు కాదు. యెషయానే దేవుని దర్శించినప్పుడు నేను పాపిని అన్నాడు యెషయా ప్రవక్త. దేవుని దర్శించినప్పుడు, దేవునికి పరిశుద్ధతను చూసినప్పుడు. అంటే అర్థం ఏంటి? ఫరిసేయుడు ఎక్కడ కూడా దేవుని చూడలేదు. ప్రార్థన చేశాడా అంటే చేశాడు. యూజ్ ఉందా? లేదు. సుంకరి కూడా ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు ఆయన? ఒకటే, ప్రభువా పాపిని నన్ను క్షమించు అన్నాడు, నన్ను కరుణించు అన్నాడు. అదొకటే. కానీ దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆ ప్రార్థన ఆయన మార్చేసింది. స్వయంగా సుంకరిక ప్రార్థన బెటర్ అని దేవుడే యేసుక్రీస్తు అన్నారు. ఎందుకు ఆయన ప్రార్థన బెటర్ అంటే బాగా చేశాడా, మంచి వాక్చాతుర్యంతో చేశాడా? కాదు. ఆయన ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవునితో మాట్లాడాలి వచ్చినప్పుడు లిటరల్గా ఆయన దేవుని చూస్తున్నాడు. నిజంగానే దేవుని ఎదురుగున్నాడు, నిజంగానే దేవునితో నిజంగా మాట్లాడేశాడు. నేను మాట్లాడుతున్న దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను అన్న స్థితిలో లేడు సుంకరి. ఆయన ఆ స్థితిలో నుంచి దాటేసి నేను మాట్లాడుతుంటే దేవుడు నేను చూశాను అంటున్నాడు ఆయన. అందుకనే కొనలెత్తడానికి ధైర్యం ఆ వ్యక్తికి సరిపోలేదు. అంటే అందుకంటే చూడు, నువ్వు ప్రార్థన అయినా సరే, నువ్వు గంటలను చేసినా సరే, నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ అయిపోతే నీకు ఆ ప్రార్థనలో యూజ్ ఏమీ ఉంటుంది. అందుకని నువ్వు చేసే ప్రతి కార్యము నీకు ప్రతిఫలంగా మార్చేది, నీకు మేలుకరంగా, నీకు ఆశీర్వాదకరంగా మార్చేది దేవుని సన్నిధి. అది లేకుండా నువ్వు ఎంతైనా చేసుకో, దానివల్ల నీకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. ఏదో నేను పాటలు పాడేసాను అన్న ఒక తృప్తి నీకు ఉండొచ్చు, వాక్యం వినేసినటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. అది కొంతవరకు మంచిదే, కానీ అది సరిపోదు. ఇంకంతకన్నా శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్ళగలిగేటువంటి ఒక ప్లేస్లో ఉండి అంత ఉన్నతమైన స్థితిని పొందుకోకుండా వచ్చేస్తున్నావు. చూసారా, అది ప్రాబ్లం. అది ఎందుకంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, చర్చిలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అనుభవించడం కోసం వస్తున్నాం. దేవుని సన్నిధిలో పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వినాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పాట అంటే ఆరాధనే మారుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి వాక్యం వినేటప్పుడు అది ప్రసంగంగా ఉండదు, అది దేవుని యొక్క స్వరంగా నీకు అది మారుతుంది. దేవుని సన్నిధి ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది మనకి. దేవుని సన్నిధి ఆ డిఫరెన్స్ని తీసుకొస్తుంది. అందుకని దేవుని సన్నిధి మనకు అంత ఇంపార్టెంట్. ఇక్కడ దావీదు అందుకే అంటున్నాడు, దేవుని సన్నిధిని ఎలా చూస్తున్నాడు? అదొక వరంలాగా చూస్తున్నాడు. అది వరం అని అంటే నేను దేవుని అడుగుతున్నాను అన్నాడు. ప్రభువా నాకు దయచే, నేను దేవుని ఒక్క వరం అడిగాను అన్నాడు. సరే, అక్కడ అందుకంటాను చూడండి, నిజంగా దావీదు దేవుని సన్నిధి తరచుగా ఎక్స్పీరియన్స్ చేయడం, దేవుని సన్నిధిలో అంత ఆనందించడము, దేవుని అంతగా ఆ సన్నిధిని అనుభవిస్తూ దేవుని బట్టి సంతోషించడం ముందు చూసారు. నిజంగా దావీదు అందుకని చాలా ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే దావీదు తరచుగానే దేవుని సన్నిధిని వెతికేటువంటి వాడు. వెతుకుతున్నాడు కాబట్టి దేవుడు కూడా తన యొక్క సన్నిధిని దావీదుకి బయలుపరుచుకుంటున్నాడు. వెతకని వారికి దేవుడు బయలుపరుచుకోడు, వెతికేటువంటి వారికి దేవుడు బయలుపరుస్తాడు. అందుకని దావీదు ఎట్లా అన్నాడు, ప్రభువా నేను ఒక వరం అడిగాను అంటున్నాడు. వరం దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ఉండంటే ఒక వరము. నువ్వు దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేస్తావు, దేవుడు నీకు ఒక పెద్ద వరం ఇచ్చినట్టే. దావీదు చూడండి, తను అలా మాట్లాడుతూ ప్రభువా నీ సన్నిధిలో ఉండాలి అంటలేదు, నేను ఒక వరం అడిగాను అన్నట్టు. చూడండి అక్కడ, నేను ఒక వరం అడిగాను, దాన్ని నేను వెతుకుతున్నాను. సరే, నేను అడిగాను, దాన్ని నేను వెతుకుతున్నాను. అడిగాను, దేవుడు వాళ్ళే, దేవుడు ఇస్తే ఓకే అంటలేదు. అడిగిన తర్వాత ఏం చేశాడు? దేవుడు ఇస్తాడు కాబట్టి, దేవుడు ఖచ్చితంగా ఎక్కడో ఉంటాడు కాబట్టి, నేను సమాజంలో కూడుకున్నప్పుడు ఇక్కడ ఎవడో ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. అది నాకు యాకోబు అన్నట్టుగా దేవుడు ఇది నిజముగా దేవుని యొక్క మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది దేవుని సన్నిధి, కానీ అది నాకు తెలియకపోయినని యాకోబు అన్నాడు. చూసారా, ఆ రాత్రి రాయిని తలగడ చేసి నిద్రపోతున్నప్పుడు దేవుని సన్నిధి ఉందో కానీ నాకు తెలియలేదు అన్నాడు. చూసారా, అందుకంటే చూడండి, దేవుని సన్నిధి ఉంటూ కూడా నీకు కొన్నిసార్లు నీకు తెలియకపోవచ్చు. అందుకనే ఇక్కడ దావీదు ఇక్కడ అంతలాగా దేవుని అడుగుతున్నాడు. ప్రభు నేను ఒక వరం అడిగాను, అడగడం మాత్రమే కాదు, నేను వెతుకుతున్నాను. వెతకంటే అర్థం ఏంటి? ఇప్పుడు పాడుతున్న ప్రతి పాటలో దేవుని వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం చూస్తున్నాడు. పాట మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ట్రై చేయట్లేదు, లేదా ప్రసంగం చేయడం కోసం, లేదా ప్రసంగాన్ని బాగా వినడం కోసం ప్రయత్నం చేయట్లేదు, దాని దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని వెతుకుతున్నాడు. ప్రతి దాంట్లో, చేసే ప్రార్థనలో, పాడుతున్నటువంటి ప్రతి పాటలో
ఉంటున్నటువంటి ప్రతి మాటలో, ప్రసంగంలో దేవుని వెతుకుతున్నాడు. నేను అడిగాను, నేను దేవుని దాన్ని వెతుకుతున్నాను. అంత ఆశ ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరికైనా సరే దేవుడు ఆ వ్యక్తికి తన సన్నిధి బయలుపరుచుకుంటాడు తెలుసా. అంత ఆశ ఉంటే, అంత ఆశ నిజంగా కనుక ఎవరికైనా ఉంటే నిజంగా ఖచ్చితంగా దేవుడు ప్రతి వారికి తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. కాకపోతే మనం ఏంటంటే నామకార్థంగా చర్చ రావాలి కాబట్టి వస్తున్నాం, కాసేపు పాటలు పాడాలి, వాక్యం వినాలి, వెళ్ళిపోతున్నాం. కానీ నువ్వు చర్చలోకి వచ్చిన తర్వాత నీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. నువ్వు దేవుని వెతుకుతున్నావా? నువ్వు పాటలు పాడడమే కాదు, పాటతో నువ్వు దేవుని వెతుకుతున్నావా? ప్రభు నేను ఉంటాను చెప్తున్నాను, అప్పుడు నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను, నేను అనుభవించాలనుకుని నేను వెతుకుతున్నాను, నీ సన్నిధి కొరకు నేను ఆశపడుతున్నాను అని కనుక నీ హృదయం కూడా దావీదు హృదయంలాగా కనుక ఆశపడితే అలాంటి ఆశ కలిగినటువంటి ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు దేవుని మీద, దేవుని సన్నిధి మీద నీకు ఆశ లేకపోతే దేవుడిని దగ్గర రాడు తెలుసా. దేవుడి యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే బేసిక్ ఎలా పనిచేస్తాడంటే నువ్వు ఆయన కోరుకుంటే ఆయన నీకు దొరుకుతాడు తెలుసా. నువ్వు కోరుకోకుండా ఆయన దగ్గరికి వచ్చాడు. దేవుడు ఏ స్టాండర్డ్లో పనిచేస్తాడు చెప్తున్నాను. దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాడు, ఎంత ఉన్నతంగా పనిచేస్తాడంటే ఆయన కోరుకున్న వాళ్ళకి ఆయన సమీపంగా ఉంటాడు, ఆయన వెతికేటువంటి వారికి ఆయన సమీపంగా ఉంటాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. అవన్నీ మాటలు ఏం చెప్తానంటే ముందు నీకు ఆశ ఉందా? నీకు ఆశ ఉంటే నువ్వు నిజంగా దేవుని వెతికితే అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకున్నటువంటి ఆత్మీయ దాహాన్ని బట్టి దేవుడు తన సన్నిధిని మనకి బయలుపరుచుకుంటాడు. హృదయంలో పరిశీలించేటువంటి దేవునికి నువ్వు ఎంతగా ఆయన మీద ఆశపడుతున్నావు అని తెలిసిపోద్ది. అందుకని దావీదు అంతలాగా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. నేను ఒక వరం అడిగాను ప్రభువా, నేను దాన్ని వెతుకుతున్నాను అంటున్నాడు. ఎందుకు దావీదు ఏంటి నువ్వు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసావంటే పైన కనుక వచనాలు మనం చదవనుకోండి, యాక్చువల్గా చూస్తే దావీదు ప్రాబ్లమ్స్ ఉన్నాడు తెలుసా. ఆ మొదటి వచనం, రెండో వచనం కనుక మనం చదివితే, మూడో వచనం చదివితే అక్కడ శత్రువు గురించి, యుద్ధము గురించి, పొంచి ఉన్నటువంటి అపాయం గురించి దావీదు మాట్లాడుతున్నాడు. అసలు నిజంగా మొదటి 3 వచనాలు ఒకలాగా ఉంటాయి, మనకి సడన్గా 4వ వచనం వేరే కనిపిస్తుంది. అసలు సందర్భం మారిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే పై 3 వచనాలేమో దేవుని సన్నిధి గురించి, యుద్ధము గురించి, శత్రువుల గురించి, పోరాటం గురించి, ప్రమాదము గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శత్రువులు వెంటాడుతున్నారు, దాని గురించి మాట్లాడుతున్నాడు మొదటి 3 వచనాల్లో. 4వ వచనంకి వచ్చేసరికి దేవుని సన్నిధి గురించి మాట్లాడుతున్నాడు. ఇందుకేంటి దావీదు ఎందుకు సడన్గా సన్నిధి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే దావీదుకి అర్థమైన విషయం ఏంటంటే ప్రభు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా శత్రువులను తరుముతున్నారు, లిటరల్గా నేను ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను. ఈ టైంలో నిజంగా కనుక నన్ను రక్షించేది, నన్ను కాపాడేది, నాకు నెమ్మదిని, ఈ టెన్షన్స్ నుంచి నాకు తృప్తిని, నెమ్మదిని ఇచ్చేది ఏదైనా ఉందంటే కనుక అది ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధే. అందుకని అన్ని ప్రాబ్లమ్స్, యుద్ధముల మధ్యన దేవుని సన్నిధిని కోరుకుంటున్నాడు ఈయన. దేవుని సన్నిధి అంటే ఊరినేదో ఆదివారం కదా మనం చర్చికి వెళ్ళాలి, మనం క్రిస్టియన్స్ కాబట్టి వారం కోసం చర్చికి వెళ్ళాలన్న దానికి కాదు. దేవుని సన్నిధిలో నీ ఆత్మ సేద తీరుతుంది తెలుసా. నీ ఆత్మకు ధైర్యము, నీ ఆత్మకు తృప్తి వస్తుంది. దేవునితో సహవాసం అనేటువంటిది నేను అంతగా నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మనకు కూడా చూడండి, మనకు కూడా బోల్డ్ టెన్షన్స్ ఉండొచ్చు, కానీ చెప్తున్నా ప్రతి సమస్యకి, ప్రతి బాధకి, ఇబ్బందికి, భారం నాకు సొల్యూషన్ దేవుని యొక్క సన్నిధి తెలుసా. మనం ప్రార్థన ఇవన్నీ అంటాం, ప్రార్థన ఇవన్నీ ఉన్నాయి, కానీ నువ్వు నిజంగా దేవుని సన్నిధికి నువ్వు ఆశపడకుండా నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీకు యూజ్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఉండండి, నేను ప్రార్థన చేసుకుంటానండి అంటలేదు. ప్రాబ్లమ్స్ ఉండండి, ప్రార్థన చేయండి అని నువ్వు ఎవరో ప్రార్థన సహాయం అడుగుతున్నావు. కానీ అంటున్నా అదే వ్యక్తి కనుక దేవుని సన్నిధిని వెతక్కుండా దేవుని మీద అంతగా ఆశ పెట్టుకోకుండా నువ్వు ప్రార్థన చేయడం నిజంగా నీకు బెనిఫిట్ ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు? దావీదు ప్రాబ్లమ్స్ మధ్యన అంటున్నాడు, ప్రభువా నేను సన్నిధి వెతుకుతున్నాను. ఎందుకంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే ఇదే ఆయనకు అర్థమైంది. నాకు ఇన్ని టెన్షన్స్, ఇన్ని ప్రెషర్స్ మధ్యన నా ప్రాణం పోద్ది కాబట్టి అని కాదు. ప్రాణం పోద్దంటే ఎక్కడికి వెళ్ళి కొండల్లోకి, లోయలోకి వెళ్ళి దాక్కోవాలి దావీదు. కానీ దేవుని సన్నిధి ఎందుకు వెతుకుతున్నాడు? ఎందుకంటే ఆ ప్రెషర్ అంతా తట్టుకొని నిలబడాలంటే దేవుని సన్నిధి తప్ప మరొకటి ఆ కార్యాన్ని చేయలేదు. ఇన్ని ప్రెషర్స్లో నిలబడాలంటే, తట్టుకొని ప్రాణం యొక్క శాంతి సమాధానం రావాలంటే దేవుని సన్నిధి అయితేనే జరుగుతుందని అర్థమైంది. అందుకే కదా దేవుడు కూడా వారం ఒక్కొక్క రోజు విశ్రాంతిని మనకి ఇచ్చాడు. విశ్రాంతిని ఎందుకు విశ్రాంతిను నువ్వు చెప్పిన సార్ ఒకసారి మరలా జ్ఞాపకం చేసిన. విశ్రాంతిని ఎందుకు అంటున్నామంటే నువ్వు పని చేయవు కాబట్టి విశ్రాంతిని మనం కాదు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునికి విశ్రాంతిని ఇస్తాడు కాబట్టి ఆ విశ్రాంతిని ఉద్దేశించి దేవుడు ఒక దినాన్నే ప్రత్యేకంగా కేటాయించాడు. ఏదైనా తోటల సైతం దేవుడు కేటాయించాడు.
ఎందుకని నువ్వు పనులు చేయకుండా ఉంటావు కాబట్టి విశ్రాంతి అని కాదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. కాబట్టి ఇది విశ్రాంతి దినము. ఎందుకంటే నువ్వు విశ్రాంతిని అనుభవించేటువంటి ఒక సందర్భము, సమయము. అందుకనే దీన్ని విశ్రాంతి దినం అంటాం. అందుకనే విశ్రాంతి అంటే పాత బంధంతో పోయిందని కాదు. ఇంకొన్ని ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మనకు విశ్రాంతి అవసరం ఖచ్చితంగా. అది దేవుని సన్నిధిలో దేవుడు మనకు అది ఇస్తాడు. అందుకనే కదా మోషే కూడా నిర్గమకాండం 33 అధ్యాయంలో ఒకసారి తీసి చదువుకున్నాం, ఒకసారి మరలా తీసి చదువుకుందాం. నిర్గమకాండం 33 అధ్యాయము, నిర్గమకాండం 33. నువ్వు మాతో రాకపోతే ప్రభు మమ్మల్ని తోడుకొని పోవద్దని మాట్లాడతాడు. చూసారా మోషే అలా మాట్లాడిన తర్వాత అక్కడ అంటున్నాడు చూడండి. నిర్గమకాండము 33 అధ్యాయము 14 వచనంలో దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. సరే, దేవుని సన్నిధిలో ఏముంటుంది? నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది మోషే అంటున్నాడు. దేవుని సన్నిధి తోడుగా ఉంటే ఆ వ్యక్తికి వచ్చే బెనిఫిట్ ఏంటి? దేవుని సన్నిధిలో ఉండేటువంటి వ్యక్తికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే నీకు విశ్రాంతి కలుగజేస్తాను. సరే, అంటే బేసిక్ అర్థం ఏంటి ఇక్కడ? విశ్రాంతి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. విశ్రాంతి దినములో దేవుని దగ్గర నుండి వచ్చే విశ్రాంతి నీ ఆత్మ పొందుకోవాలి, నీ ఆత్మ సేద తీరాలి. ఇక్కడ ఎందుకంటే లోకంలో చాలా ప్రదర్శనలు ఉంటాయి, నువ్వు బలహీనమైపోతావు, నీకు చాలా ఒత్తిడికి గురవుతావు. అందుకని నువ్వు ఎప్పుడైతే నువ్వు నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఒక రకం నువ్వు రీఛార్జ్ అవుతావు, నువ్వు రివైవ్ అవుతావు. నువ్వు అంటే నువ్వు మరలా ఒక రకం చెప్పండి ఉజ్జీవింపబడతావు, మరలా నూతన బలాన్ని పొందుకుంటావు. ఆ బలముతో మరలా మిగిలినటువంటి దినాలను ఫేస్ చేస్తావు. అది దేవుని సన్నిధి వలన మాత్రమే జరుగుతుంది అది. అందుకనే దేవుడు విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించని చెప్పాడు. అది లేకుండా నీ జీవితము సక్సెస్ఫుల్గా కొనసాగదు, అది లేకుండా నీకు నెమ్మది ఉండదు. దావీదుకి అది అర్థమైంది. దావీదుకి అర్థమైంది కాబట్టి అంటున్నాడు, ప్రభు నేను నీ సన్నిధిని వెతుకుతున్నాను అంటున్నాడు. అందుకనే ప్రాబ్లమ్స్లో కూడా నీ సన్నిధిని ప్రభు నేను ఒకసారి మళ్ళీ చదువుకొని కీర్తనలు 27లోకి వెళ్దాం. ఒకసారి అక్కడ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీర్తనలు 27 అన్నాడు చూడండి 4వ వచనంలో, యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వెదకుచున్నాను అంటున్నాడు. చూడండి, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. ఒకసారి గమనించిన ఇక్కడ దేవుని యొక్క వరం అడిగిన అంటున్నాడు, వెతుకుతున్నాను. ఏంటి ఆ వరం అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించడానికి. యెహోవా ప్రసన్నతను నేను చూడడానికి అన్నాడు. దేవుని యొక్క ప్రసన్నత అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సౌందర్యమును, దేవుని యొక్క ముఖమును చూడడం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, బైబిల్లో దేవుని యొక్క బాహుబలంలో దేవుని యొక్క హస్తము అన్న మనం మాట్లాడుతున్నప్పుడు, హస్తం అంటే దేవుడికి ఏదో చేతుందని కాదు యాక్చువల్గా అర్థం. దేవుని యొక్క హస్తం అన్నప్పుడు బేసిక్ దేవుని యొక్క బలం గురించి బైబిల్ మాట్లాడుతుంది. నా బాహుబలము చేత అంటే అర్థం ఏంటి? దేవుడు ఏదో చేత్తో చేశాడని కాదు అర్థం. తన బలముతో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో దేవుడు వారిని విడిపించిన అర్థం. దేవుని యొక్క బాహుబలం అన్నా, లేదా బాహు అన్నా, హస్తము అన్నా మాట్లాడుతున్నా, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల కోసం మనం మాట్లాడుతున్నాం. బైబిల్లో కొన్ని సందర్భాలు దేవుని యొక్క పాదముల గురించి ఉంది. పాదముల కింద చూడండి పాదపీఠముగా చేసిన బైబిల్ ఉంది. అంటే అర్థం ఏంటి? అది దేవుని యొక్క పాదము మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన డొమినియన్ కోసం మాట్లాడుతున్నాం, ఆయన అధికారం కోసం మనం మాట్లాడుతున్నాం. అలాగనే చూడండి, దేవుని యొక్క ప్రసన్నత అన్నప్పుడు, దేవుని యొక్క ముఖం అన్నప్పుడు లిటరల్గా మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. దేవుని యొక్క ముఖ దర్శనము లేదా దేవుని యొక్క ప్రసన్నత అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి చూడగలిగేటువంటి ఒక అనుభవం కోసం అక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది, బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అని వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పండి ముఖ కాంతి అని రావచ్చు, లేదంటే ముఖ సౌందర్యం అని కూడా వస్తుంది. అది ఇంకో కొంచెం బెటర్, తెలుగులో కంటే ఇంగ్లీష్ కొంచెం బెటర్గా ఉంది. ఎందుకంటే ముఖ సౌందర్యం అన్న మాట ఎందుకు వస్తుంది? బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అని వచ్చింది ఇంగ్లీష్లో. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఒక సౌందర్యమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక అనుభవముగా దావీదు అనుకుంటున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. ఆ మాట ఇంగ్లీష్లో వచ్చింది కరెక్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే నీకు తరచుగా దేవుని సన్నిధి అనుభవిస్తూ ఉన్నా సరే, ఇంకో నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు చర్చిలోకి వచ్చి దేవుని సన్నిధి అనుభవించినప్పుడు నీకు అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే మళ్ళీ నీకు నూతనమైన ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. అది కొత్తదిగా ఉంటుంది. దేవుని సన్నిధి ఎలాంటిదంటే నువ్వు నిజంగా దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేస్తే నీకు ప్రతిసారి కొత్తగా ఉంటుంది. తెలుసు, అది దేవుని సన్నిధి ప్రతిసారి కొత్తగా ఉంటుంది. అందుకని ఇక్కడ దావీదు అలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముఖ సౌందర్యం అన్నప్పుడు ఏంటి? దేవుడు అందంగా ఉంటాడని బేసిక్ ఆ రకంగా భౌతికంగా డిస్క్రిప్షన్ అవ్వట్లేదు దావీదు. అంటే అది ఆయనకి అంత తృప్తినిస్తుంది. ప్రతిసారి ఒక ఎక్సైట్మెంట్తో కూడినటువంటి ఒక కార్యము, ప్రతిసారి సంతోషాన్ని తీసుకొచ్చే కార్యము. దావీదు ఇక్కడ బోర్ కొట్టలేదు ఆయనకి. ఎందుకంటే మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం.
దేవుని గురించి మాట్లాడదాం అర్థం ఏంటి? లిటరల్ సృష్టికర్త గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ దేవుని సన్నిధిలో నీకు దేవుడు అంటే బోరు కొడుతుందా? ఆ దేవుని సన్నిధిలో ఎవరికైనా అసలు నిజంగా బోరు కొడుతుందా? పరలోకం ఒక టైం వస్తే దేవుడి భౌతికమైనంతా ప్రపంచాన్ని తీసేస్తాడు, అందరం పరలోకం తీసుకెళ్ళిపోతాడు. శాశ్వతంగా పరలోకంలో దేవుని ఎదురు నిలబడి దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం బైబిల్ చెప్తుంది. అంటే ఎన్ని లక్షల కోట్ల నిత్యము అదే పని చేస్తూ ఉంటాం. నువ్వు పరలోకం చేరిన తర్వాత మొదటి రోజు ఏం చేస్తావో లాస్ట్ రోజు, అంటే లాస్ట్ అనేది ఉండదు, ఇంకా నిత్యం నువ్వు దాన్నే చేస్తూ ఉంటావు. తెలుసా పరలోకంలో మరి అన్ని సంవత్సరాలు చేస్తాం, బోరు కొడుతుందని మీరు అనుకుంటున్నారా? పరలోకం నిజంగా బోరు కొడదు అనుకుంటున్నారా? బోరు కొట్టదు. ఎందుకు బోరు కొట్టదు? పరలోక బిల్డింగ్స్ అంత బాగుంటాయని కాదు, అది రోడ్లు బంగారంతో చేయబడినాయని కాదు, లేదా గేట్లు ఇంక దేంతో చేయబడిన కాదు. నీ పరలోకంలో నీకు బిల్డింగ్స్ కంటే, ఆ బంగారు వీధుల కంటే నీకు బాగా ఎక్సైట్మెంట్ తీసుకొచ్చే కార్యం ఏంటంటే దేవుని యొక్క ముఖ దర్శనము. ఇక్కడ మనం బంగారం కోసం ఆడతాం, బంగారం వాల్యూ కోసం ఇక్కడ మనం ఆడతాం. కానీ పరలోకంలోకి వెళ్ళాక బంగారం నెత్తి మీద ఎవరు పెట్టుకోరు, అందరూ కాలు కింద బంగారం ఉంటుంది. ఎందుకంటే అంతకంటే విలువైనటువంటి ఆయన పరలోకల సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. పరలోకం అంటే అంత ఉన్నతమైనటువంటిది. అక్కడికి వెళ్ళింది పరలోకం. అందుకే మనకు బోరు కొట్టదు. ఎందుకని? ఆ దేవుని చూసిన తర్వాత దేవుని చూసాను, నెక్స్ట్ ఇంకెవరున్నారు ఇక్కడ? పరలోకంలో ఇంకేం కొత్తగా ఏమైనా ఉందా? పరలోకంలో బీచ్ ఏమైనా ఉందా? పరలోకంలో ఏమైనా పార్కులు ఉన్నాయా? పరలోకంలో ఎవరు మనం దాన్ని వెతకను కూడా వెతకం మనం. ఎందుకో తెలుసా? పరలోకంలో నీ అటెన్షన్ మొత్తం దేని మీదకి వెళ్ళిపోద్ది. నువ్వు ఆయన చూస్తూనే ఉంటావు కానీ నీకు బోరు కొట్టదు. నువ్వు ఆయన మహింపరుస్తూ ఉంటావు, పాటలు పాడుతుంటే నీకు బోరు కొట్టదు. పరలోకం ఎప్పటికీ బోరు కొట్టదు. అందుకని పరలోకం అంత సంతోషంగా ఉంటుంది. పరలోకం ఎంత సంతోషంగా ఉంటుందంటే అక్కడ నువ్వు దేవుని చూస్తున్నప్పుడు నువ్వు ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండిపోతావు. అదే ఇక్కడ దాని ముఖ సౌందర్యం అన్నమాట ఇంగ్లీష్లో వచ్చింది, అందుకని అంటున్నాను. అంటే అర్థం ఏంటంటే అది నువ్వు చూసినా సరే నీకు తనివి తీరదు, నీకు తృప్తి అనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా ఆయన స్తుతించాలనిపిస్తుంది, ఇంకా ఆయన ఆరాధించాలనిపిస్తుంది, ఇంకా ఎక్కువ సమయం ఆయనతో గడపాలని అనిపిస్తుంది. పరలోకం అలా ఉంటుంది. ఇప్పుడు అదే దేవుడు లిటరల్గా మన మధ్య ఉంటే అప్పుడు నేను చెప్తున్నాను, పరలోకం అనేటువంటిది ఒక ఫోర్ టేస్ట్ లాగా ఇక్కడ దేవుడు మనకి ఇస్తాడు కదా, ఉరి చూపిస్తాడు కదా పరలోకాన్ని. అప్పుడు ఆలోచించండి, అప్పుడు నీకు దేవుని సన్నిధి నీకు ఎందుకు బోరు కొడుతుంది? నిజంగా నువ్వు దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేస్తే, నువ్వు దేవుని సన్నిధిలో ఉండి నువ్వు పాటలు పాడుతుంటే, ఆ ఒకేలేని ఎన్నిసార్లు పాడతారండి? ఆ ఒకే పాట ఎన్నిసార్లు పాడతారండి? అన్ని కనిపించి నీకు కనుక ఒక పాట ప్రసంగము నీకు బోరు కొట్టిందంటే అర్థం ఏంటో తెలుసా? గ్యారంటీ చెప్తున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు లేవు, చర్చి బిల్డింగ్లో ఉన్నావు. దేవుని సన్నిధిలో నిజంగా ఉంటే నీకు బోరు కొట్టే ఛాన్సే ఉండదు. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తే నీకు బోరు కొట్టదు. అప్పుడు చర్చిలో నీకు ప్రసంగము, పాటలు నీకు బోరుగా అనిపిస్తే అర్థం ఏంటంటే నీకు అది ఎక్సైట్మెంట్గా లేకపోతే అర్థం ఏంటంటే పెద్ద ప్రాబ్లం, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు లేవు. పాటలు ఎప్పుడైపోతాయండి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకున్నావు అంటే నీకు స్తుతి ఆరాధన నీకు బోరు కొట్టింది. నీకు స్తుతి ఆరాధన బోరు కొట్టిందంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు లేవని అర్థం. తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో లేవని అర్థం. దేవుని సన్నిధి నిజంగా ఉంటే పరలోకంలో ఎలాగైతే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో భూమి మీద కూడా దేవుని సన్నిధి ఉంటే అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇక్కడ నీకు ప్రతి పాట ప్రతి లైను నీకు చాలా సంతోషాన్ని తీసుకొస్తుంది, నీకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇంకా చెప్పండి, అసలు చేతులు దేవుని వైపు చేతులు ఎత్తడము కూడా నీకు చాలా తృప్తినిచ్చేటువంటి ఒక కార్యము. దేవుని సన్నిధి అనుభవించేటప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో చేసేటువంటి చిన్న కార్యం కూడా నీకు ఎంతో తృప్తిని సంతోషాన్ని తీసుకొచ్చేటువంటి కార్యము. ఇది గనక చర్చలో కనుక మనకు గనక ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను చెప్తున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో లేవు, నువ్వు చర్చలో మాత్రమే ఉన్నావు. నువ్వు చర్చలోకి వచ్చినది థ్యాంక్స్, కానీ నీకు యూజ్ ఏమీ ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో లేవు, అందుకే నీకు దేవుని సన్నిధి నీకు బోరు కొడుతుంది, నీకు అంత పరవశంగా నీకు లేదు. అందుకనే నువ్వు దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేయడం, అందుకే నీకు ఎప్పుడు వెళ్ళిపోదాం ఇంటికి నీకు అనిపిస్తుంది. కానీ నిజంగా దేవుని ముఖ దర్శనం చేసినటువంటి వారైతే ఆయన చూస్తున్నప్పుడు ఆయన పొగడకుండా ఉండలేము. తెలుసా? ఈ ప్రపంచం ఎంత ఒక గొప్ప కార్యమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో చూడండి 7 వండర్స్ ఉన్నాయి. అందులో నయాగరా వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. నయాగరా వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది. చాలామంది లక్షల డబ్బులు ఖర్చు పెట్టి అలాంటి ప్లేసెస్కి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు, ఫోటోలు దిగుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతారు. అది చూసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు సరే ఫస్ట్ టైం ఓకే బాగుంటుంది, రెండోసారి బాగుంటుంది, మూడోసారి బాగుంటుంది, నాలుగోసారి బాగుంటుంది అనుకుంటున్నారు. అది ఇప్పుడు వైజాగ్లో బీచ్ ఉంది, మనం లోకల్ ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి బీచ్ పెద్ద ఎక్సైట్మెంటే కాదు మనకి, బస్ చాలామందికి. కానీ వేరే వేరే జిల్లాల నుంచి వస్తారు, వాళ్ళకి బీచ్ అంటే చాలా ఎక్సైట్మెంట్. వాళ్ళకి వాళ్ళు బయట వాళ్ళు వేరే ప్రాంతంలో వాళ్ళు అనుకుంటారంటే వైజాగ్ ఉన్న వాళ్ళు రోజు బీచ్కి వచ్చేస్తారేమో అనుకుంటారు వాళ్ళు.
అంటే అంత గొప్ప కానీ వైజాగ్లో ఉన్న లల మిస్ అవుతారు అనుకుంటారు, అదంత ఎక్సైట్మెంట్ అనుకుంటారు, అది వాళ్ళకి ఎక్సైట్మెంటు. కానీ మనకది కాదు. అది ఎంత గొప్ప కార్యమైనా సరే, ప్రపంచంలో ఏదైనా సరే కావచ్చు, ఓ టైం వస్తే నీకు అది బోరు కొట్టేస్తుంది, అది ఏదైనా సరే కావచ్చు. కానీ ఎంత టైం అయినా సరే బోరు కొట్టడం ఒకటే, ఆయన దేవుని యొక్క సన్నిధి, అది నీకు ఎప్పటికీ బోరు కొట్టదు. అందుకని తరచుగా సమాజంలో కూటి ఎందుకు మానుకోము, తరచుగా ఎందుకు కూడుకుంటామంటే దేవుని సన్నిధి బోరు కొట్టే కార్యం కాదు, అందుకనే కూడుకుంటాం. అంటే అర్థం ఏంటి, దేవుని సన్నిధిలో నీకేదో ఒకటి నిన్ను ఆకర్షించేటువంటి కార్యం ఒకటి ఉంది, నీకు ఆహ్లాదాన్ని తృప్తినిచ్చేటువంటి కార్యం, సేద తీర్చేటువంటి ఒక కార్యం దేవుని సన్నిధిలో ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తానా అని ఆశపడుతున్నంత కీర్తనలు చదువుతారు. దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లు, ప్రభా నేను నీ కొరకు తృష్ణగా నీ సన్నిధికి ఎప్పుడు వెళ్తానా. సరే, ఎందుకు అన్నమాట అంటే అక్కడికి వెళ్తే వచ్చే ఎక్సైట్మెంట్ వేరు. బైబిల్లో భక్తులేమో దేవుని సన్నిధి కోసం అంత గొప్పగా మాట్లాడుతున్నారు, కానీ మనకేమో ఈ రోజులు ఉన్నటువంటి క్రిస్టియన్స్ మనకేమో చర్చ్ అంటే బోరు. ఒక ఆదరణ చర్చికి వెళ్ళాలా, అయితే ఉదయం లెగాలి. సండే అనగానే కొంతమందికి అది నిజంగానే ఓ రకంగా తెలియనటువంటి భారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చాలామందికి. అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం తెలుసా. అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు. అప్పుడు అసలు నువ్వు దేవుని సన్నిధిని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయనప్పుడు అసలు నువ్వు నిజమైన క్రైస్తవ జీవితాన్ని అసలు ఎలా బతుకుతున్నావు నాకైతే అర్థం కాదు. ఎందుకంటే దేవుని సన్నిధి లేకుండా క్రిస్టియన్ ఎలా బతుకుతాడు? దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేయకుండా, దేవుని సన్నిధి లేకుండా. ఈ దేవుని సన్నిధి అంటే నిన్ను పరలోకానికి ఆ సన్నిధిని ఎలా ఉంటుందో నీకు ముందుగానే ఒక రుచి చూపించడానికి కదా దేవుడు దీన్ని మనకి ఇచ్చాడు. పరలోకం ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందో దాన్ని ఫోర్ టెస్ట్ కానీ దేవుడు ఈ భూమి మీద తన సన్నిధిని ఇస్తున్నాడు లిటరల్గా. అప్పుడు పరలోకం అనేటువంటిది ఎంత ఎక్సైట్మెంట్తో కూడినటువంటి కార్యమో, అలాగే ఈ భూమి అనేటువంటిది కూడా దేవుని సన్నిధి అంటే మనకంత పరవశముగా మారాలి. అదంత పరవశం అంటే అది నీ ఆత్మకు తృప్తిని, ధైర్యాన్ని, బలాన్ని, నిరీక్షణ ఇచ్చేసేయాలి. సాధారణ అర్థం ఏంటంటే వేసారిపోయినటువంటి జీవితంకు ఒక నిరీక్షణని, ఒక సాటిస్ఫాక్షన్ని, ఒక ఫ్రెష్నెస్ని దేవుని సన్నిధి మనకి ఇస్తుంది. చూడండి, ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడు మనకున్నటువంటి బాధ్యతలు అనేటువంటివి నీ సామర్థ్యానికి మించినటువంటి కార్యాలు. మనకి ఇక్కడ బేసిక్గా ప్రతిదీ పిల్లల్ని పెంచడము భారంతకున్నటువంటి కార్యం, వాళ్ళని చదివించడము భారంతకున్నటువంటి కార్యం. ఈ రోజుల్లో మనం చేసే మనకున్నటువంటి ప్రతి బాధ్యత కూడా చాలా చాలా భారం. అదంత భారం అంటే నీ శక్తికి, నీ సామర్థ్యంకు మించిన విషయం నీకు కూడా తెలుసు. కానీ దాని సొల్యూషన్ ఎక్కడుందో మీకు తెలుసా? దాని సొల్యూషన్ దేవుని దగ్గరే ఉంది. అందుకనే కదా దేవుడు ప్రతిసారి కూడా ఆదాం దగ్గరకు వచ్చి, ఏదైనా తోటలో ఆదాంతో దేవుడే వచ్చి సహవాసం చేశాడు. మనిషికి ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? ఆదాము ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే దేవుని యొక్క మాటను కాదని ఆదాము ఫలము తిన్నాడో, కేవలం ఆదాము ఏదైనా తోటలోంచి మాత్రమే బయటికి వెళ్ళిపోలేదు, దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. అది పెద్ద ప్రాబ్లం. ఏదైనా తోటలో బయటికి వెళ్ళిపోవడం ప్రాబ్లం కాదు, ఆ చెట్ల ఫలాలు అది ప్రాబ్లం. నిజమైన సమస్య అసలు ఆదాంకి అది కాదు. తెలుసా మీకు? మనం అదే అనుకుంటామో ఏదైనా తోట అంత ఫ్రీగా దొరికేస్తుంది ఏదైనా తోటలో. ఏదైనా తోట కూడా ఆదాంకి అన్ని ఫ్రీగా దొరికేట్లేదు. అక్కడ కూడా ఆదాం కూడా పనిచేశాడు. అక్కడ ఏదైనా తోటలో కూడా సేద్యపరచుకో, కాచుకొని దేవుడు ఆదాము చెప్పాడు. సేద్యపరచుకుని వ్యవసాయం చేశాడు ఆదాం కూడా. ఒక రకంగా చెప్పండి, ఏదో పని చేశాడు ఆదాం కూడా. కాబట్టి ఆదాంకి ఏం ప్రతిదీ ఫ్రీగా వచ్చేయలేదు. అక్కడ ఏమి ప్రతిదీ ఫ్రీగా రాలేదు. అక్కడ పని చేశాడు, కానీ తృప్తి ఉంటుంది. పనిలో కూడా సాటిస్ఫాక్షను, పనిలో కూడా ఒక ఫ్రెష్నెస్ ఉంది, పనిలో కూడా ఒక సంతోషం, తృప్తి ఆదాంకి ఆ టైంలో ఉంది. ఎందుకని? దేవుని ఎక్స్పీరియన్స్ చేస్తాను చూసారు. ప్రతిరోజు సాయంకాలం వేళ చల్లటి పూట దేవుడు వస్తుంది చూసారా? అక్కడికి వచ్చేసరికి మొత్తం సెట్ అయిపోతుంది ఆదాంకి, ఆ తృప్తి ఉంటుంది. కానీ ఆదాం అందుకని చూడండి, పాపం చేసిన తర్వాత దేవుడు ఏదైనా తోటలను బయట పంపించాడు. ఇప్పుడు కేవలం ఏదైనా తోటలను బయటకు వెళ్ళిపోయాడంటే పాపం ఏదైనా తోట పోయింది ఆయనకి అని కాదు. ఏదైనా తోట పోవడం కంటే ఏదైనా తోటలో ఆదాం ఎక్కువ ఏది మిస్ అయ్యాడంటే, ప్రతిరోజు సాయంకాలం వేళ దేవుడు వచ్చాడు చూసారా? ఆ క్లోజ్నెస్, ఇంటిమసీ ఉండేది, సన్నిహితి ఉండేది చూసారా? ఇప్పుడు అది బయటకు వెళ్ళిపోయిన తర్వాత లేదు. అది ఇంకొన భోజనం దొరుకుతుందా? కొంచెం ఎక్కువ కష్టపడితే, కొంచెం ఎక్కువ చెమట వస్తే భోజనం దొరికేస్తుంది. ఆ ప్రాబ్లం ఏమీ లేదు. నిజంగా ఆదాం ఏం కోల్పోయాడు? ఏదైనా తోటని బయటకు వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధి ప్రతిరోజు సాయంకాలం వేళ ఉండేది. దేవుడితో ముఖాముగ్గా ఆదాం అవ్వలు మాట్లాడారు చూసారా? అంత ఇంటిమసీ, అంత క్లోజ్నెస్ ఇప్పుడు లేదు. ఆదాం అవ్వలకి ఇప్పుడు లేదు. అది బయటకు వచ్చిన తర్వాత లేదు. అది నిజమేంటంటే కష్టం, మనిషి జీవితంలో కష్టంగా మార్చింది అది. దేవుని సన్నిధిలో అవసరమైనంత సమయం గడపలేకపోవడం అటువంటిది, ఇంతకుముందు గడిపేంతలాగా ఇప్పుడు గడపలేకపోవడం అటువంటిదే మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లము. అప్పుడు అంటా నిజంగా నీకు ఇంత ప్రెజర్స్ ఉన్నప్పుడు, అప్పుడు దేవుని సన్నిధికి వెళ్తే నా ప్రాణం సేద్యత అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనం కూడా వేగిరమే దేవుని సన్నిధికి వస్తాం కదా. బోర్ ఎందుకు కొడుతుంది? నువ్వు చర్చికి రాకపోతే ఎందుకు పాస్టర్ గారు కానీ ఎవరైనా ఎందుకు అడగాలి?
నేను 3 వారాలు చర్చికి రాలేదు, పాస్టర్ కనీసం ఫోన్ కూడా చేసి అడగలేదండి. నువ్వు చర్చికి రావడం ఇంపార్టెంట్ కాదు, నువ్వు దేవుని సన్నిధికి రావడం ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు నా ముందు కూర్చుంటే నీకు వచ్చేది ఏం లేదు, కానీ దేవుని ముఖమును దర్శనం కనుక నువ్వు చేసావు అనుకో, నీ ప్రాణం శాంతిరుతుంది. అది నీకు ఎక్స్పీరియన్స్ అయితే దావీదు భక్తులాగా మరలా నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ నీకు వస్తుంది. చర్చ అంటే మనం కనుక భారంగా మారుతుందంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో లిటరల్ నువ్వు లేవని అర్థం. దేవుడు ఎందుకు తన సన్నిధిని ఎందుకు ఏదో తోటలో ఆత్మవాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఆయన సన్నిధిలోనే నీకు ఆ సన్నిధి అనేటువంటిది నేను ఎంతగా మార్చేస్తుందంటే నేను ఇంకా బెటర్ పర్సన్గా మారుతుంది, నీ స్థితిని బెటర్గా మారుస్తుంది. ఒక రకంగా నువ్వు దేవునితో ఉంటున్నావు కాబట్టి దేవుని యొక్క స్థితిలోనికి నువ్వు మార్చబడుతూ వెళ్ళిపోతుంటావు. తెలుసా, మోషేని మీరు చూడండి. మోషే 40 రోజులు రెండోసారి అంటే 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చిన తర్వాత కిందన వీళ్ళు విగ్రహారాధన చేస్తుంటే ఆ పలకల విసిరేసాడు, చూసారు, పగిలిపోయింది. మళ్ళీ రెండోసారి దేవుడు రమ్మంటాడు. రెండోసారి వచ్చినప్పుడు ఆ 40 రోజులు అక్కడికి మోషే గడిపిన తర్వాత కిందకు వచ్చినప్పుడు మోషే యొక్క ముఖము చాలా ప్రకాశిస్తుందంట. ఎంత ప్రకాశిస్తుందంటే చూసినటువంటి మనుషులు భయపడిపోయారు. 40 రోజుల క్రితము వాళ్ళ మధ్యన క్రితం మోషే కూడా తిరిగాడు, వాళ్ళు కూడా మోషేతో బాగానే క్లోజ్గానే బ్రతికారు, క్లోజ్గానే ఉన్నారు కదా. మోషే డిఫరెంట్గా వాళ్ళకి ఏమనిపించలేదు కదా. కానీ 40 రోజులు దేవుని సన్నిధిలో, దేవుని ముఖములో, దేవుని సమ్ముఖములో మోషే గడిపేసరికి దేవునికి ఉండేటువంటి మహిమ, ఆ రిఫ్లెక్షనే మోషేకు వచ్చేసింది. ఆ రిఫ్లెక్షన్ ఎంతసేపు ఉంది, ఎంత ఎక్కువగా ఉందంటే మోషేకు ముఖాన్ని చూడలేకపోయారు వీళ్ళు. మోషే ముఖాన్ని చూడలేక మోషే ముఖం మీద గుడ్డేశారట. మోషే ముఖమును వాళ్ళు చూడలేకపోయారు. అది స్వతహాగా మోషేకు వచ్చినటువంటి మహిమ కాదు, అది దేవుని యొక్క మహిమ మోషే ముఖం మీద పడింది. అది కాసేపు అలా ఉండిపోయింది అంతే. ఇంకో రకంగా చెప్పంటే దేవుని యొక్క మహిమ యొక్క ఎఫెక్ట్స్ని మోషే ముఖంలో ప్రజలు చూశారు. దేవుని మహిమ యొక్క ఎఫెక్ట్స్ని, దాని యొక్క ప్రభావమును మోషే యొక్క ముఖం మీద ప్రజలు చూశారు. అంటే ఎలాగ వస్తుందంటే 40 రోజులు అక్కడ గడిపేసరికి దేవుని యొక్క ముఖ దర్శనము, ముఖ కాంతి అనేటువంటిది మోషే ముఖం మీద పడింది. అది మోషేకి మహిమను తెచ్చేసినట్టుగా మారిపోయింది. ఆలోచన అంటే మోషే ఏ స్థాయిలో దేవుని సన్నిధిని 40 రోజులు ఎక్స్పీరియన్స్ చేశారు ఒకసారి ఆలోచించండి. అందుకంటే చాలా మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడని అంటారు. నేను అసలు మోషే ఉపవాసం లేడు. మోషే ఉపవాసం ఉండడం కోసం వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని చూస్తున్నప్పుడు ఆయనకు ఆకలి వేయలేదు. తెలుసా, ఆయనకు ఆకలి వేయలేదు. దాహం, ఇప్పుడు ఆకలి అంటే అనుకుందాం, దాహం కూడా వేయలేదు మోషేకి. ఎంతగా దేవుని సన్నిధిలో గడిపేశాడంటే, అందుకే చాలాసార్లు చెప్పని చూస్తారు, మోషే 40 రోజులు ఉండడం కోసం వెళ్ళలేదు అక్కడికి. దేవుడు రమ్మన్నాడు, మోషే సిద్ధపడ్డాడు, వెళ్ళాడు. దేవుని సన్నిధిలో తెలియకుండా 40 రోజులు గడిచిపోయింది. అది దేవుని సన్నిధి. తెలియకుండానే టైం గడిచిపోద్ది. అంటే రకంగా చెప్పాలంటే మోషే ప్రపంచాన్ని మర్చిపోయాడు. సృష్టికర్త ముందు ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయాడు. తను నమ్మినటువంటి లక్షల మంది ప్రజల కింద ఉన్నారు. ఆయన వచ్చాక ఆయన మోషే ఏం చెప్తే అది చేయాల్సినటువంటి వీళ్ళు మోషే కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ మోషే ప్రజలను కూడా మర్చిపోయాడు. ఎందుకని? దేవుని ముందు ప్రపంచాన్ని మర్చిపోయాడు మోషే. అలా 2 సార్లు 40 దినాలు 10 ఆజ్ఞల కోసం వెళ్ళినప్పుడు 2 సార్లు మోషేకి అనుభవం ఉంది. ఎందుకు మోషేకి మాత్రం దేవుడు ఎందుకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడో తెలుసా? మోషే 33 అధ్యాయాల నిర్గమకాండం మనం చూసారా? మోషే అడుగుతాడు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు. ఎప్పుడన్నా మనం నిజంగా మహిమను కాకపోయినా కనీసం అంతలా దేవునిపైన ఆశ పెట్టుకొని దేవుని చూడాలి, దేవుని ఎక్స్పీరియన్స్ చేయాలనే ఆశ నిజంగా ఎప్పుడైనా మనం అలాంటి కనీసం తలంపన్న మన మనసులోకి వచ్చిందా? దేవుడు ఎందుకని అంత ముఖాముఖగా మోషేతో మాట్లాడాడంటే అది దేవుడు డిసైడ్ అయిపోయాడు కాబట్టి అలా జరిపిందని కాదు. మోషే కూడా ఆశపడ్డాడు కాబట్టి మోషే హృదయ వాంఛన దేవుడు తీర్చాడు. అది మోషే బ్రతిమలాడుతున్నాడు. సరే మోషే, నేను వస్తానులే, నీతో పాటు వస్తాను, నా సన్నిధి నీకు ఉంటుంది, నీకు విషయాన్ని కలుగజేస్తాను. ప్రభు అది కాదు, నిజంగా ఎవరు వస్తారు చెప్పు, నువ్వు నిజంగా వస్తావు మాతో పాటు అని క్లారిటీ తీసుకొని అదే ప్రభు నీ మహిమ ఏంటి నాకు చూపించవా, నాకు కనపరచవా అంటే అప్పుడు కూడా దేవుడు అంటాడు, మోషే నువ్వు నా మహిమను చూస్తున్న బ్రతలే మోషే. ఇంకను మోషే అయినా తగ్గలేదు. ఇంకను మోషే అడుగుతున్నాడు, వారం అడిగినట్లుగా దేవుడు అడుగుతాడు, ప్రభు నాకు ఎలాగ నీ మహిమను చూడాలని ఉంది. దేవుడు మొమెంట్ అంటాడు, మోషే నా మంచితనం అంతా నీకు చూపిస్తానులే అన్న. అయినా సరే మోషకు తృప్తి కలలేదు. ఇంకను దేవుని దగ్గర ఉండేదో సన్నిహిత సంబంధాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాడు మోషే. అందరిని అడిగితే ఇంకా చివరికి దేవుడు కూడా ఏమనంటే నా మహిమను చూస్తూ నువ్వు బ్రతకలే మోషే అన్నటువంటి దేవుడే. సరే మోషే, ఆ బండ మీద నువ్వు నిలబడు, ఆ బండ సందుల మధ్య నువ్వు నిలబడు, నేను నిన్ను క్లియర్గా దేవుడు అంటాడు అక్కడ నిర్గమకాండం 33 అధ్యాయంలో అనుకుంటా, నేను దాటి వెళ్తాను, వెళ్ళినప్పుడు కూడా అక్కడ మళ్ళీ దేవుడు అంటాడు నా చేతితో నేను నిన్ను కవర్ చేస్తానంటాడు. తెలుసా? ఒకసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు ఆ బండ సందుల్లో అయితే నువ్వు చూసేస్తావులే, క్లియర్గా చెప్పలేదు, నువ్వు బండ సందుల్లో కూడా ఉండు, ఆయన ఇంకను నేనేం చేస్తానంటే నేను నిన్ను కప్పుతాను, నా చేతితో నేను ఆపుతాను.
ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా నువ్వు చూడలేవు. కాబట్టి నేను చెయ్యి అడ్డు పెడతాను, నేను దాటి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నా వెనకని చూస్తాను అన్నాడు. ఇప్పుడు వెనకంటే దేవుని కదా మళ్ళీ వీపు ఉంది అనుకోండి, దాని మీనింగ్ యాక్చువల్ అది కూడా కాదు. అక్కడ కూడా ఏంటంటే నువ్వు నా వెనకని చూస్తున్న అర్థం ఏంటంటే నేను దాటి వెళ్ళిపోయింది. నా మహిమ ఎంత ఉందంటే నేను ఉన్న చోట నా మహిమ ఉంటుందని కాదు, నేను ఒక ప్లేస్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను వెళ్ళిపోగానే అక్కడ ఇంకా నా మహిమ అక్కడ ఇంకా కొంత సమయం అక్కడ ఉంటుంది. అంటే ఒక ఇందాక చెప్పిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చూస్తారు. అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకను ఆయన ఉన్నట్టే ఉంటుంది అక్కడ మహిమ. అది దేవుడు మోషకి చూపించాడు. అందుకని నేను దాటి వెళ్ళిపోతాను, నా వెనకను చూస్తుంటే అర్థం ఏంటి? దేవుడు ఏదో మోషకి వీపుని చూపించడానికి కదా అర్థం. నేను చెయ్యి పెట్టి కవర్ చేస్తాను, నేను దాటి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నా మహిమను వెనకను చూస్తుంటే అర్థం ఏంటంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నేను నడుచుకుంటూ నిజంగా వెళ్తుంటే ఆ దారంతా ఎంత ప్రకాశమయంగా మారుతుందో, ఎంత మహిమ ఇంకా ఉండిపోద్దో నువ్వు దాన్ని చూస్తావు అన్నాడు. దేవునికే ఉన్న మహిమను మోసే చూడలేదు. దేవుడు దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగిలిపోయినట్టు మహిమను చూశాడు. అంటే దేవుడు ఎక్కడి ఇంతక్కడ ఎవరికి ఇక్కడ ఉన్నాడు అండి అనడానికి ఆ మహిమ కొంత మిగిలి ఉంటుంది చూసారా, దాన్ని చూశాడు మోషే. దాన్ని చూశాడు. మోషే అంత ఆశపడ్డాడు కాబట్టే కదా దేవుడు కూడా మోషేకి అంతలాగా తన మహిమను చూపిస్తూ వచ్చాడు. ఈ రోజులో మనం ఎందుకు దేవుని సంత అనుభవించం అంటే మోషేదో గొప్పడు కాబట్టి దేవుడు ముఖాముఖిగా మాట్లాడేస్తాడని కాదు, మోషేదో గొప్పడు కాబట్టి దేవుడు అంత క్లోజ్గా మోషేతో మూవ్ అయిపోయాడని కాదు. దేవుడు అంత క్లోజ్గా మోషేతో మూవ్ అవడానికి కారణము దేవుడు అనుకున్నాడు కాబట్టి అని కాదు, మోషే ఆశపడ్డాడు కాబట్టి దేవుడు అంత క్లోజ్గా మోషేతో మూవ్ అయ్యాడు. ఈ రోజుల్లో మనం ఎందుకు దేవుని సంత ఎక్స్పీరియన్స్ చేయాలంటే నీకు అంత ఆశ లేదు. నువ్వెంత ఎక్స్పీరియన్స్ చేస్తావు, నువ్వు ఎంత ఆశపడతావో అంతవరకు నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు దేవుని సన్నిధిని. నీ ఆశకు మించి నువ్వు ఎక్కువ దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే దేవుడు ఎలా అంటున్నాడంటే నువ్వు ఆయన గురించి నువ్వు ఆశపడతానంటే నీ దగ్గర వస్తాడు ఆయన. ఏదో టైంపాస్ లాగా నువ్వు ఆయన దగ్గర రావాలి, ఆయన నీతో పాటు ఉండాలనుకుంటే ఆయన నాలుగు రాడు. నువ్వు ఆశపడాలి, ఆయన్ని వెతకాలి, అప్పుడు నువ్వు ఆయన్ని కనుగొంటావు. దేవుడు అలాంటి వాడు. దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయనకు ఉంటుంది మనసులో నీతో సమయం గడపాలని ఉంటుంది. అందుకని విశ్రాంతి దినం ఏంటంటే ఒక దినాన్ని దేవుడు కేటాయించాడు విశ్రాంతి దినాన్ని. కానీ ఇంకను అయినా సరే దేవుడు డిసైడ్ అయ్యాడు కాబట్టి దేవుడే వచ్చాడు. ఎవరైతే నిజంగా తన సన్నిధి కొరకు ఆశపడతారో, ఎవరైతే నిజంగా దేవుని సన్నిధి వెతుకుతారో వారికి మాత్రమే దేవుడు తన ముఖ దర్శనాన్ని దేవుడు కనపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆ సన్నిధిలో ఉంటావో, ఎలాగైతే మోషే ఒక రకంగా ఆ ముఖం అనేటువంటిది ప్రకాశించిందో, అంటే ఒక రకంగా దేవుడిలాగా మారిపోతున్నాడు ఆల్మోస్ట్ ఆల్ మోషే అలాగన. కొంత సమయం వరకు ఆ మహిమ అలా మోషే ముఖం మీద ఉండిపోయింది, అలాగ కొన్ని దినముల పాటు ఉండిపోయిందంట తెలుసా. అంటే ఒక రకంగా ఏంటంటే మోషే కూడా దేవుని యొక్క స్థాయిలోనికి ఆటోమేటిక్గా మార్చబడుతున్నాడు అంత సమయం సహవాసం దేవునితో చేయడాన్ని బట్టి. ఇప్పుడు అంటే అప్పుడు ఏమవుతుంది, దేవునితో అలా సహవాసం చేస్తే అన్ని రకములుగా నీ సామర్థ్యం మారిపోద్ది, నీ కెపాసిటీ మారిపోద్ది. అప్పుడు ఎందుకంటే చూడండి, దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసకి దేవుని సన్నిధి లేకుండా బ్రతికే విశ్వాసకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్న విశ్వాసి చాలా తృప్తిగా బ్రతుకుతాడు, చాలా హ్యాపీగా బ్రతుకుతాడు తెలుసా మీకు. ఇంకొక చెప్పి దేవుని సన్నిధి నీకు బలము. అంతే కదా ఇక్కడ దావీదు కూడా 27వ కీర్తనలో శత్రువు గురించి, యుద్ధం గురించి మాట్లాడుతూ, ప్రభువా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా సరే శత్రువు ప్రాణం అడగట్లేదు, నేను నీ సన్నిధి వెతుకుతున్నాను అంటున్నాడు. అలా అంటూ చూడండి 27వ కీర్తనలోనే 8వ వచనం అంటున్నాడు. చూడండి 27వ కీర్తనలోనే 8వ వచనంలో అన్నాడు, నా సన్నిధి వెదకుడని నీవు సెలవేయగా. చూడండి, నా సన్నిధి వెదకండి అని ప్రభువు నువ్వు చెప్పావు, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనేను, నీ ముఖము నాకు దాచకము. చూసారా, మోషే చూడేమంటున్నాడు, దావీదు చూడేమంటున్నాడు, ప్రభువా నా సన్నిధి వెతకమని నువ్వు అన్నావు కదా, నేను వెతుకుతాను, నీ ముఖాన్ని నాకు దాచొద్దు. ఎంత ఆశపడుతున్నాడు చూడండి. అసలు మనం ఎప్పుడు అలాగే లేము. ప్రభువా నీ సన్నిధి అలాగే నేను ఎక్స్పీరియన్స్ చేయాలి, నాకు దూరంగా ఉండదు ప్రభువా. నేను చర్చిలోకి వెళ్ళినప్పుడు నువ్వు నిజంగా ఉంటావని వాక్యం చెప్తుంది కాబట్టి నేను నీ సాన్నిధ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను నీ సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయాలి అని నిజంగా మనం కనుక హృదయపూర్వకంగా మనం కూడా అడిగితే దేవుడు తన సన్నిధిని బయలుపరచుకుంటాడు తెలుసా. ఇక్కడ శత్రు ప్రాబ్లం ఉన్నప్పుడు, శత్రు భయం ఉన్నప్పుడు దావీదు దేవుని సన్నిధి కొరకు ప్రయాసపడుతున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తెలియనటువంటి బలము ధైర్యం వచ్చేస్తుంది తెలుసా. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చేపలు నీటిలో ఉంటేనే బాగా బ్రతుకుతాయి కదా, చేపలు నీటిలో ఉంటే సుఖంగా బ్రతుకుతాయి. నీటిలో బయటకు వచ్చేస్తే కొంతసేపు బాగానే ఉన్నట్టు ఉంటుంది, కొంచెం కొట్టుకుంటుంది, చిన్నదే కదా ఏముందిలే అనుకుంటుందేమో. కానీ 5 నిమిషాలు అయిందనుకోండి ప్రాబ్లం కొంచెం పెద్ద అవుతుంది. 10 నిమిషాలు అయిందనుకోండి ఇంకెక్కువ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది, ఇంకొక టైం కొట్టుకోవడం కూడా మానేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇంక ప్రాణం ఆల్మోస్ట్ ఆల్ పోయినట్టే. దేవుని సన్నిధి కూడా నీకు అలాంటిదే తెలుసా. దేవుని సన్నిధికి అలాంటిదే. నువ్వెంతగా నువ్వు దేవుని సన్నిధిలో ఎక్కువ శాతం ఉంటావో అంతగా నువ్వు బెటర్గా బ్రతకగలుగుతావు, నీకు సామర్థ్యం ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను.
సొరచేప దానికి పెద్ద షార్క్స్ ఉంటాయి చూసారా, టీవీలో చూసి పెద్ద పెద్ద జంతువులు తినేస్తాయి చూసారా, అది సముద్రం ఉన్నంత వరకు అది కింగే, దాని డోకనే లేదు. దేనైనా సరే ఈజీగా చీల్చేసి తినేయగల కెపాసిటీ పెద్ద పెద్ద షార్క్స్కి ఉంటుంది. కానీ అదే షార్క్ను నేల మీద తెచ్చిపెట్టండి, అదేమీ చేయలేదు, అది కూడా గిల్లా కొట్టుకుంటుంది. దానికి బలం సరిపోదు, దానికి బలము దానిలో లేదు. అది ఎలాంటి పరిస్థితుల మధ్యన, ఎలాంటి సరౌండింగ్స్లో ఉందో, ఎలాంటి వాతావరణం ఉందో అందులో దానికి బలం. అది ఇంకనూ దానికి అవే పళ్ళు అంతే షార్ప్గా ఉంటాయి, అన్నే పళ్ళు ఉంటాయి, దంతాలు ఉంటాయి, అంతే బలం ఉంది. దానికి బయట ఫోర్స్ కూడా అంతే బలం ఉంటుంది. కానీ అది ఎక్కడ పనికి వస్తుంది? నేల మీద పనికి రాదు, సముద్రంలో పనికి వస్తుంది, నీళ్ళ మధ్యనే పనికి వస్తుంది. దాన్ని తీసుకొచ్చి నేల మీద వేయండి, అది ఏమీ కూడా చేయలేదు. అది బహుశా కుక్కలు వచ్చి కూడా దాన్ని ఈజీగా ఫైట్ చేస్తాము. కానీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో పెట్టండి, సముద్ర జలచరాలు ఏది కూడా దాని ముందు పనికిరాదు, ప్రతిదీ దానికి భయపడుతుంది. ఎందుకని? దానికి స్ట్రెంగ్త్ ఎక్కడుంది, దానికి బలం ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళలో దానికి ఊపిరి వస్తుంది, ఆక్సిజన్ దొరుకుతుంది, నీళ్ళలో బలం దొరుకుతుంది, నీళ్ళలో తృప్తి ఉంటుంది, నీళ్ళలో ఆహారం ఉంటుంది, ప్రతిదీ నీళ్ళల్లోనే ఉంటుంది. అలాగనే దేవుడు చేపలకి సముద్రాన్ని ఇచ్చినట్టుగా మనకి దేవుడు తన సన్నిధిని ఇస్తున్నాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరం కూడా దేవుని సన్నిధిని అలాగ చూడట్లేదు. మనం దేవుని సన్నిధి అలా చూడట్లేదు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభువా నా సన్నిధి వెతకమని నువ్వు అన్నావు, వెతుకుతాను అని నా హృదయం నీతో అంటుంది. నా హృదయం అంటుంది. నువ్వు నోరేం చెప్పిందని ఇష్యూ కాదు, దేవుని సన్నిధి గురించి నీ హృదయం ఏమనుకుంటుందో, దేవుని సన్నిధి పట్ల ఒరిజినల్గా నీకున్నటువంటి వైఖరిది నీ హృదయం ఏమంటుంది. అది రేపు సండే చర్చికి వెళ్ళాలబో అన్నామంటే అది నీ హృదయం చెప్తుంది. అది నువ్వు నోటితే ఎవరి దగ్గర బహుశా మాట అనవు, నువ్వు మనం ఎవరు అనవు ఆ మాట. సండే అబ్బో చర్చికి వెళ్ళాలంటే నాకు చర్చికి రావాలనిపించలేదండి, నార్మల్గా ఏ విశ్వాసం బయటకైతే చెప్పడు. కానీ చర్చికి వస్తాడా, చర్చిలో కనబడతాడా, చర్చి రావడానికి అంత ఆశ ఉంటుందా? ఉండదు. మళ్ళీ మాటలు మాత్రం ఆశ ఉన్నట్టు మాడతాం, రావాలనిపిస్తుంది కానీ రాలేకపోతున్నాను చెప్తూ ఉంటాం, కానీ రాము. ఎందుకని? నువ్వు నోటితో నాకు ఇంట్రెస్ట్ ఉంది, రావాలనిపిస్తుంది కానీ రాలేకపోతున్నావు చెప్తున్నావు, కానీ హృదయం వేరేగా చెప్తుంది. అందుకని హృదయం యొక్క స్థితిని బట్టే దేవుడు నీకు కనబట్టలేదు. దేవుడు నీకు అందే కనబట్టలేదు. ఎందుకు కనబట్టలేదు? నువ్వు ఆశపట్టలేదు కదా. దేవుడు చాలా చాలా గౌరవంగా బ్రతికేటువంటి వాడు. ఆయన ఎక్కడైతే గౌరవం దక్కుతుందో, ఏ ప్లేస్లో ఆయనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుందో అక్కడికి మాత్రమే దేవుడు వస్తాడు. ఎక్కడైతే తనకి ఇంపార్టెన్స్ లేకుండా మనుషులు ఒకరినొకరు కాంపిటీషన్ కదా, మనుషులు ఒకరినొకరు గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా పోటీతత్వం ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడంటే, ప్రభువా నువ్వు వచ్చేసిన తర్వాత నువ్వు తప్ప ఇక్కడ ఏది మాకు ఇంపార్టెంట్ కాదు, నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు వచ్చారు ఎవరు రాదని మాకు ఇంపార్టెంటే కాదు, నువ్వు ఒక్కసారి సీన్లోకి వచ్చేసిన తర్వాత ఎవరు రాలేదన్నది ఇక్కడ ఇష్యూనే కాదు. అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు అయితేనే దేవుని సన్నిధిని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తారు, తెలుసా? అందుకనే ఎప్పుడు కూడా ఈరోజు జనాలు ఎక్కువ మంది వచ్చారు తక్కువ మంది వచ్చారు ఆ మాట నోటంటే రాదు. ఎందుకంటే అది రాకూడదు మనకి, ఎవరికి మీకు కూడా ఎవరు రాకూడదు అది. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడని తత్వ నీకు మనుషులు అంత ఇంపార్టెంట్ అవ్వకూడదు. దేవుడు లేడు అనుకుంటే మనుషులు ఇంపార్టెంట్ అవ్వాలి. ఎక్కువ మంది వచ్చారు హ్యాపీ ఫీల్ అవ్వు, తక్కువ మంది వచ్చారు బాధపడు. కానీ ఒక్కసారి దేవుడు వచ్చాడని తెలిసిన తర్వాత నీకు ఎంతమంది అనేది ఇంపార్టెంటే అవ్వకూడదు. నువ్వు నిజంగా దేవుని చూడగలిగితే, నీ దేవుడు నువ్వు దర్శించగలిగితే, ఇక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు దేవుని యొక్క ముఖ దర్శనం చూస్తే కనుక నీకు ఏదంత ఇంపార్టెంట్ అవుతుంది, ఇంకా నీకు ఏది కూడా. ప్రతి కృష్ణ అలా ఉండాలి. అప్పుడు నీకు ఏది ఇంపార్టెంట్ అవ్వకూడదు. అప్పుడు నిజంగా ఏది అప్పుడు నీ సెల్ ఫోన్ రింగ్ అవ్వడం ఇంపార్టెంట్ అవ్వదు, వేరే నీకు చుట్టూ జరుగుతుంది నీకు ఇంపార్టెంట్ అవ్వదు. దేవుడు తప్ప నీకు వేరేది ఏది కూడా ఇంపార్టెంట్ అవ్వదు. అంటే క్రిస్టియన్స్ అన్న తర్వాత మనం యాక్చువల్గా అలా బ్రతకాలంటాం. మనం క్రిస్టియన్స్ అన్న తర్వాత దేవుని సన్నిధి అంతలో ఎక్స్పీరియన్స్ చేయాలంటాను. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే ఎంత బాధ్యత ఉందో అంతే ఆధిక్యత కూడా ఉంది. ఎంత బాధ్యత ఉందో అంత ఆధిక్యత ఉంది. ఈ బాధ్యత ఏంటి? దేవుడు ఉన్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి, నేను వెతకాలి, ప్రయాసపడాలి. నేను రాగానే దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేయాలను. మొదటి పాటకి నాకేమనిపించదు, కానీ నేను పాటల ద్వారా దేవుని వెతుకుతాను. నేను పాట పాడుతాను ఎక్కడో, ప్రభువా లోపల నేను చూడాలి, నీ ముఖ దర్శనం నాకు కావాలి, నీ ప్రసన్నతను నేను చూడాలి అనేటువంటి ఆశతో కనుక ప్రతి కార్యం చేస్తుంటే ఎక్కడో దగ్గరికి ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. ఎందుకంటే చూడండి, ఇది ఎందుకు బాధ్యతని ఎందుకు అంటున్నామంటే, నీకు ఆ మాత్రం బాధ్యత నీకు ఇక్కడ లేకపోతే, ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలంటే బాధ్యత నీకు లేకపోతే నువ్వు దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయలేవు. కానీ బాధ్యత అంతా చాలా ఇంపార్టెంటే. అదంతా దేవుడు ఎందుకు పెడతాడు? నన్ను వెతకండి అప్పుడే మీరు నన్ను కనుగొంటారు, నా మందిరంలో మీరు ఎలా ఉండాలి ఇలా ఉండాలన్న మాట దేవుడు ఎందుకు చెప్తాడు? నేను రిస్ట్రిక్ట్ చేసి నేను బలహీనుడిగా మార్చడానికి కాదు, నువ్వు అలా ఉండి నువ్వు బలవంతుడిగా మారడానికే దేవుడు కొన్ని ఇలా చెయ్యని చెప్తాడు. నా సన్నిధిలో నీకు ఇది ఇంపార్టెంట్ అవ్వకూడదు, నీకు వేరేది ఇంపార్టెంట్ అవ్వకూడదు, నేను తప్ప నీకు వేరేది ఇంపార్టెంట్ అవ్వకూడదు. నువ్వు నా కోసం వస్తే నువ్వు నా సన్నిధిని నువ్వు వెతుకు, అప్పుడు నువ్వు కనుగొంటాను దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆ ప్రాసెస్ దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడు?
ఎందుకు అనుకుంటా, అది నీకు రెస్పాన్సిబిలిటీ. నువ్వెంత ఆశపడుతున్నావు ఆయన్ని, అది దేవుడికి నువ్వు తెలియజేస్తున్నావు. అప్పుడు దేవుడు తన సన్నిధి అనేటువంటి ఆధిక్యతను, భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అది నీకు ఊరికనే రాదు. నువ్వు ప్రయత్నం చేయకుండా నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తా, పాటలు పాడతా, సరిగ్గా ఊరిని ఏదో పైపని చప్పట్లు కొడతా, మైండ్ లేదా పెట్టుకొని పాటలు పాడతా, వాక్యం వింటుంటే నువ్వు దేవుని సన్నిధి జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయలేవు. దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేయాలంటే నువ్వు ఓ రకంగా చెప్పంటే నువ్వు చర్చలోకి వచ్చిన తర్వాత నువ్వు మిగిలిన ప్రపంచాన్ని నువ్వు మర్చిపోవాలి. మిగిలిన ప్రపంచం ఎవరు వచ్చా ఎవరు రాలేదు అని అసలు అది మనకి ఇంపార్టెంట్ అవ్వకూడదు. అసలు బేసిక్ చర్చలో కొన్నిసార్లు కళ్ళు ఎందుకు మూసుకుంటే, బేసిక్ అందుకు మూసుకుంటే కళ్ళు అంటే నువ్వు చుట్టూ ఎవరు ఉన్నారు, ఏం జరుగుతున్నా దాని మీద కంటే నువ్వు దేవుని మీద మైండ్ వెళ్ళాలనుకున్నా అక్కడ కళ్ళు మూసుకుంటున్నావు. కొన్నిసార్లు కళ్ళు మూసుకుంటే గొప్ప ఆత్మీయతలోకి వెళ్ళిపోయావని కాదు. కళ్ళు ఎందుకు మూసుకున్నా అంటే నువ్వు దేవుని చూడాలనుకుంటున్నావు, కానీ ఇవన్నీ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. మనిషి ఇటు కదులుతున్నారు, ఈ సౌండ్లు ఆ సౌండ్లు వస్తున్నాయి. అందుకని ఏం చేస్తున్నానంటే నువ్వు కళ్ళు చెవులన్నీ మూసేసుకొని దేవుని మీద మైండ్ పెట్టుకుంటున్నావు. కాబట్టి నువ్వు కళ్ళు మూసేసుకుంటున్నావు. ఈ బయట సౌండ్స్ ఏది ఎక్స్టర్నల్గా నీకు ఏది వినబడకుండా నువ్వు జాగ్రత్త పడుతున్నావు. అందుకని అదంతా దేని కొరకు, ఆ ప్రయాసం అంతా దేని కొరకు, ఆ ప్రయత్నం అంతా దేని కొరకు అంటే దేవుని సన్నిధిని చూడాలని. మరి అదంతా లేకుండా ఊరిని దేవుని సన్నిధి మనకు వచ్చేది అనుకుంటున్నారా? దేవుని సన్నిధి మనకు అంత బలం అనుకున్నప్పుడు దాని కొరకు నువ్వు ఎంతలా ప్రయాసపడాలో ఒకసారి ఆలోచించండి. విశ్రాంతిని ఇచ్చేటువంటి ఒక కార్యము, నీకు బలాన్ని ఇచ్చేటువంటి కార్యం. అందరు చెప్పిన చూసారా, ఆ షార్క్ చేప సముద్రం ఉంటే దానికి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది, దానికి తిరుగులేదు. ఇంకా దేవుని సన్నిధి ఎగ్జాక్ట్ నీకు అలాంటిదే. దేవుని సన్నిధి ఎగ్జాక్ట్ మనకు అలాంటిదే. దేవుడు నిన్ను భూమి మీద పెట్టడానికి సృష్టించలేదు, నిన్ను తనతో పాటు పెట్టుకుని సృష్టించలేదు. అందుకని ఇక్కడ కొంతకాలమే ఉంటాం భూమి మీద. ఇది తాత్కాలికము. ఓ టైం వస్తే పరలోకం వెళ్ళిపోతాం. పరలోకంలో శాశ్వతంగా దేవునితో పాటు మనం ఉంటాం. ఎందుకంటే చూడండి, మీరు చర్చ రావడానికి బోర్ కొడితే కనుక మీరు చాలా సీరియస్గా ఒకసారి మీరు దేవుని సన్నిధి కోసం మీరు ఆలోచించుకోవాలి. మీరు కనుక చర్చ రావడం అంటే పాటలు పాడడము, ప్రార్థించడము, లేదంటే చప్పలు కొట్టడము, చేతుల పైకి ఎత్తడము కనుక మీకు నిజంగా బోర్ అనిపిస్తే కనుక, ఎంతసేపు అని ఒక చిరాకు లాంటి ఒక ఫీలింగ్ ఉంటే కనుక, చేయడానికి ఇష్టం కనుక లేకపోతే మీరు చాలా లోతుగా మీరు ఆలోచించుకోవాలి. అంటే మీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అర్థం ఏంటంటే, మీరు ఏ మూమెంట్లో మీకు అలా అనిపించిందో అదేం ప్రూవ్ చేస్తుందంటే మీరేం గ్రహించాలంటే మీ స్థితి గురించి, మీరు దేవుని సన్నిధిని మీరు అనుభవించట్లేదు అని చూపిస్తుంది అది. అందుకే మీరు చేతులు ఎత్తపోయిన నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు చేతులు ఎత్తే నేను దేవుని చూస్తాననేం కాదు. అది నా మీద డిపెండ్ అవుతుంది. మీరందరూ చేతులు ఎత్తేస్తే నేను దేవుని సన్నిధి అనుభవిస్తానా? నేను అనుభవించను. మీరు అంతమంది దేవుని సన్నిధి అనుభవించనా? నేను మైండ్ ఎక్కడ పెడితే నేను అనుభవించను, కానీ మీరందరూ అనుభవిస్తారు. మీ అందరికీ దేవుడు తన ముఖ దర్శనాన్ని చూపిస్తాడు, నాకు మరుగు చేస్తాడు దేవుడు. అదే దేవుడు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి, నేను అంత పెద్ద గౌరవించలేదు కాబట్టి, నా బిహేవియర్ ద్వారా, నేను పాడే విధానం ద్వారా, నేను వాద్యాలు వాయించే ద్వారా, చప్పట్లు కొట్టే దాని ద్వారా, చేతులెత్తే దాని ద్వారా నాకు ఎంత వాల్యుబుల్ నేను చెప్పట్లేదు, నాకు ఎంత అవసరం చూపించలేకపోతున్నాను. అప్పుడు దేవుడు అలాంటి వ్యక్తులకు దేవుడు తన ముఖాన్ని చూపించడు. అంత అల్పంగా ఎంచేటువంటి వాళ్ళకి అంత విలువైనటువంటి భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఎవరైతే ఇక్కడ దావీదు మాట్లాడుతున్నట్టుగా శత్రు భయంలో ఉన్నప్పుడు కూడా ఇంకొన అంటున్నాడు, ప్రభువా నేను ముఖం చూడాలనుకున్నాను, నేను ఒకటే అడుగుతున్నాను, 2-3 అడగట్లేదు. ప్రభు నాకు నీ సన్నిధి కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కావాలి, నాకు అవన్నీ ఉంటే బాగుంటుంది, అన్నీ కాదు. ఆ టైంలో నాకున్నదల్లా నాకు ఒకటే కావాలి, ఒక్కటే నేను అడుగుతున్నా అంటున్నాడు. ఒక్కటే. ఆలోచించండి. దావీదు తరచుగా దేవుని సన్నిధి అంత పరవశించిపోవడం, తన్ను తాను మర్చిపోవడం అంటున్నది అందుకే జరుగుతుంది. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధి లిటరల్గా ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నాడు. అంతే కదా, నిబంధన మనసు కూడా అందుకని డ్యాన్స్ చేశాడు. ఈరోజు డ్యాన్స్ చేసే వాళ్ళు అంతలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దేవుని సన్నిధిని. లేదు, దేవుని సన్నిధి దావీదు తరచుగా అనుభవించగలుగుతున్నాడు. అందుకే దావీదు అంతలాగా తరచుగా పాటలు ఆచేస్తున్నాడు, పాటలు పాడేస్తున్నాడు, దేవుని రకరకాలుగా పొగిడేస్తున్నాడు. అందుకని ఆయన ముందు నిలబడిన తర్వాత పక్కల గురించి ఎలా మాడతాం మనం? దేవుడి సన్నిధిలో దేవుడు ఉన్న తర్వాత మనుషుల్ని ఎలా పొగుడుతాం? దావీదు అందుకని దేవుని గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని చూసేస్తున్నాడు ప్రతిసారి దావీదు. అందుకని అంత ఎక్సైట్మెంట్ దావీదుకి, అంత పరవశం. అది దాన్ని ఆపుకోలేకపోతున్నాడు దావీదు. అందుకని దుప్పి నీటి వాళ్ళకి ఆశపడుతున్న, ప్రభువా నేను నీ కొరకు తృష్ణగా ఉంటుంది. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళలేదనా? సరే, ఎప్పుడు వెళ్తానా దేవుని సన్నిధికి? ఎందుకని అక్కడికి వెళ్తే ఏముంది దావీదు అంటే, అక్కడికి వెళ్తే తిన్నటువంటి ఒక తృప్తి, నెమ్మది వచ్చేస్తుంది, నా ఆత్మ సేద తీరుతుంది అంటున్నాడు దావీదు. ఎందుకంటే దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేస్తాను. నేను అంటాను, క్రిస్టియన్స్గా మనం కనుక దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నా అంటే, క్రైస్తవ జీవితంలో ఏదైతే గొప్ప ఒక భాగ్యం లాంటి ఒక స్థితి దేవుడు నీకు ఇవ్వగలడో అది నువ్వు పొందుకోలేకపోతున్నావు అని అర్థం. క్రిస్టియన్లు ఏదైతే
శ్రేష్టమైనటువంటిదో నువ్వు దాన్నే మిస్ అయిపోతున్నావు. అంటాను. అందుకంటాను దేవుని సన్నిధిలోకి వచ్చిన దాన్ని వెతకండి అంటాను. చర్చిలోకి వచ్చాక అందుకనే మళ్ళీ ఎప్పుడు చెప్తున్నాను ఈ అంశం చెప్పడం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. నువ్వు చర్చిలోకి వచ్చాక నీకు దేవుడు తప్ప వేరేది ఏది నీకు ఇంపార్టెంట్ అవ్వడు. చర్చలోకి వచ్చేసిన తర్వాత నువ్వు ఒకళ్ళు పావుగంట ముందు చర్చలోకి వచ్చేస్తే నువ్వు దేవుని మీద మైండ్ పెట్టేసుకో, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో, ఏదో పాట పాడుకో, నీ మైండ్ ముందే ట్యూన్ చేసుకో. నువ్వు పావుగంట ముందు వచ్చేస్తే నువ్వు వాళ్ళతో మాట్లాడడం మానేసి అటు ఇటు చూడడం మానేసి నువ్వు ముందుగానే నీ మనసులో ఏదో ప్రార్థనో పాట ఏదో పాడుకుని ఉంటే కరెక్ట్ టైం ఫస్ట్ పాటకే నువ్వు బహుశా దేవుని సన్నిధిలో కూడా వెళ్ళిపోవచ్చు. బహుశా నువ్వు ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ వచ్చావు, ముందుగానే ప్రిపేర్ అయ్యి నువ్వు ఉన్నావు. అది అంటాను నేను. ఆ రకమైనటువంటి ఆలోచన కనుక ప్రతి క్రిస్టియన్ కనుకుంటే ప్రతి క్రిస్టియన్ చర్చలోకి వచ్చి దేవుని ఖచ్చితంగా అనుభవించే తీరుతాడు. ఇది శ్రేష్టమైన ఒక ప్లేస్, ఇది శ్రేష్టమైన ఒక ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం రావాలి. దేవుడు దానికోసం మనల్ని ఇక్కడ పెట్టాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం చాలా అల్పంగా సిల్లిగా ఆలోచిస్తాం. మనం ఇక్కడికి వచ్చాక కూడా ఇంకెవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరున్నారు, ఎవరు లేరు, పాటలు ఎలా ఉన్నాయి, ఇది ఎలా జరుగుతుంది, ఇది మైండ్ పెడతాం. నువ్వు దేవుని సన్నిధిలో ఎక్స్పీరియన్స్ చెల్లిపోతున్నావు. ఇక్కడికి వచ్చాక అందుకే చెప్తాను చూడండి, ఆలోచన విధానాన్ని బిహేవియర్ మార్చుకోండి. ఇక్కడ నువ్వు 2-3 గంటలు ఉన్నావంటే ఒక రకంగా పరలోకాన్నే దేవుడు నీకు చూపించేద్దాం అనుకుంటున్నాడు. ఇంకా చెప్పండి, చూస్తారు పరలోకం బోరు కొడుతుంది, మనకి బోరు కొట్టదే. ఆ పరలోకంలో పౌలు ఉండొచ్చు, స్టెఫెన్ ఉండొచ్చు, ఇంకెవరో తిమోతి, మత్తయి, మార్కు, లూకాలు అందరూ ఉండొచ్చు, చాలా మోషే లాంటి వాళ్ళు ఉండొచ్చు, అబ్రహాం లాంటి ఉండొచ్చు. కానీ ఇంకా వారిని చూసినప్పుడు నీ మొహం వెలిగిపోదు. దేవుని చూసినప్పుడు నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. వీళ్ళందరినీ గౌరవిస్తాం. అబ్రహాం లా ఉంటాం, పరలోకం చూస్తే హ్యాపీనే. ఓహో పౌలు ఎలా ఉంటాడా, ఓహో మోషే ఎలా ఉంటాడా, అబ్రహాం ఎలా ఉంటాడా, ఓకే. కానీ ఇంతకీ క్రీస్తు ఎక్కడున్నాడు అంటాం మనం, తెలుసా? పరలోకం ఎలాగానే ఇంతకు మోషే ఎక్కడ, అబ్రహాం ఎక్కడ, ఇవాళ మనం ఇంతకు దేవుడు, అది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. గొప్ప వాళ్ళు ఉన్నా సరే ఇంకను పరలోకంలో దేవుడినే చూడాలనిపిస్తుంది. దేవుని ఎదురు పెట్టుకుని మొహం అంటే తిప్పి నా పక్కన ఎవరైనా చూడాలన్న థాట్ కూడా పరలోకంలో రానే రాదు. నీ పరలోకంలో స్తుతి ఆరాధన నీకు బోరు కొట్టదు. ఎందుకని కొట్టదు? ఎందుకు కొట్టదంటే పాట కొత్తది కాబట్టి అని కాదు, దేవుని సన్నిధిలో ఎప్పుడూ కొత్తదనంగానే ఉంటుంది. దేవుడు ఉంటే అక్కడ ఎప్పుడు కొత్తదనం, అక్కడ ఎప్పుడు ఫ్రెష్నెస్ ఎప్పుడు ఉంటుంది. ఫ్రెష్నెస్ ఎప్పుడు అక్కడ ఉంటుంది. దేవుని సన్నిధి అలాంటిది. అది కనుక నీకు అనిపించకపోతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు లేవు. మనుషుల మధ్యన కొంతమంది మధ్యన కూర్చున్నావు, కొంతమంది పాటలు పాడుతుంటే విన్నావు, ఒక ఆయన ప్రసంగం చేస్తుంటే నువ్వు విన్నావు. అంతకు మించినటువంటి ఆశీర్వాదం నీకు లేదు. కానీ దానికోసం వచ్చావా? నా ప్రసంగం కోసం వచ్చారా? నా ప్రసంగం ఉంటుందంటే ఉంటుంది, కానీ కేవలం నా ప్రసంగం కోసం కాదు కదా వచ్చేది. నా ప్రసంగం వింటే మీకు చర్చకి రావాలని ఎందుకు అనిపిస్తుంది? మీకు అనిపించదు. ఎందుకంటే మీకు అంత ఎప్పికలింగా నేను ఏ ప్రసంగం చేయలేను, నాకు అంత వాక్చాతురం లేదు, మనుషులకు అంత ఎక్సైట్మెంట్ నేను కలిగించలేను. కానీ దేవుడు దాన్ని క్రియేట్ చేస్తాడు, దేవుడు దాన్ని కలుగు చేస్తాడు. దేవుని సన్నిధిలో ఉంటే ఆ పరవశమే వేరు. అది కావాలి మనకి, దానికోసం వస్తున్నాం. అది ఎక్స్పీరియన్స్ అయిపోతే దేవుని దగ్గరికి వచ్చాక ప్రయాసపడండి. ఒక వరమలాగా దేవుని అడగండి, దేవుని వెతకండి. మీకు నిజంగా దేవుని సన్నిధిని అనుభవించడం కష్టమైతే కనుక మీరు శనివారం నుంచి ఆశపడిపోతారండి. పొడుగున్నప్పుడు ఆశపడండి. ప్రభు రేపు చర్చికి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చేయలేకపోతాను, వాక్యం విన్నాను, నేను ఎందుకు అనుభవించలేకపోతే ఆ గొప్ప అనుభూతి ఏదో ఉందని భక్తులు మాట్లాడుతున్నారు, ప్రసంగాన్ని విన్నాను, నాకు అది ఇంకనూ కొంచెం నాకు రుచి అనిపించట్లేదు, దయచేసి నాకు కనపరుచుకో అని నువ్వు నిజంగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని వెతికితే, నిజంగా కనుక వీడిని వెతికితే, అలా వెతికేటువంటి ప్రతి ఆత్మకి దేవుడు తృప్తిని ఇస్తాడు. దాహంగానటువంటి వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. అందుకని నేను దేవుని సన్నిధి కోసం ఆశపడండి, వేగిరపడండి. చర్చి బిల్డింగ్లోకి వచ్చేయడం కోసం ఆలోచించద్దు, దేవుని సన్నిధిలోకి రావడం కోసం ఆలోచించండి. ఆ దేవుని సన్నిధి చర్చిలో ఇక్కడ దొరికే ప్రపంచంలో అన్నిటికంటే ఇక్కడ ఉంటే దొరుకుతుంది కదా చర్చిలో. అందుకని చర్చిలోకి వస్తున్నాను. అని చర్చిలోకి వచ్చాక ప్రభువా నేను చర్చిలోకి వచ్చేసాను, ఇక నీ సన్నిధిలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నీ సన్నిధిని వెతుకుతాను అనే ప్రతి పాటలో, ప్రతి ప్రార్థనలో, ప్రతి మాటలో దేవుని మీదే మనసు పెట్టుకుంటే ఎక్కడో ఖచ్చితంగా దేవుడు తన ముఖ దర్శనాన్ని నీకు కనపరుచుకుంటాడు. నువ్వు దేవుణ్ణి చూస్తా మోషే చూసినట్లుగా. అంతకుమించి తృప్తి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. లక్షల మంది నడిపించేటువంటి మోషే ఎంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ పరిస్థితిని ఎలా నిలబడుతున్నాడు. అందుకే అన్నాడు మోషే, ప్రభు నువ్వు రాకపోతే మాకు కానాన్ దేశం కూడా వద్దు, మాకొద్దు కానాన్ దేశం కూడా, నువ్వు రాకపోతే మాకు వద్దు కానాన్ దేశం, నీ మహిమను కనపరచు ప్రభు, నీ మహిమను కనపరచని 10 సార్లు దేవుని మోషే అడుగుతున్నాడు. అందుకనే దేవుడు కూడా మోషేకి తరచుగా అంత క్లోజ్గా దేవుడు మోషేకి బయలుపరుచుకున్నాడు. మోషే గొప్పడు కాబట్టి అని దేవుడు బయలుపరచడం అనుకుంటున్నారా? లేదు. ఈ రోజుల్లో నువ్వైనా సరే దేవుడు నిజంగా కనుక అంత ఆశపడిన అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు కూడా తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. దేవుడు బయలుపరచుకోవడానికి ఇష్టపడేటువంటి వాడు.
నువ్వు ఆశపడితే ఖచ్చితంగా దేవుడు తన సన్నిధిని బయలుపరుచుకుంటావు, నువ్వు సన్నిధి అనిపిస్తావు. అది నీకు ఎక్కడ లేని తృప్తిని, సంతోషాన్ని, నెమ్మదిని, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ప్రాబ్లమ్స్ని మర్చిపోతావు. ఆ సన్నిధిని నువ్వు క్యారీ చేసుకుంటూ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధిని అనుభవించి దాన్ని మోసుకుంటూ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, ఆ సన్నిధిని బట్టి నువ్వు ప్రతిదాన్ని డీల్ చేయగలుగుతావు. దాన్ని బట్టి నీకు ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటావు, నీకు తృప్తి ఉంటుంది, నీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడినా సరే, ఎంత ప్రయోజనం సరే, అందులో నీకు తృప్తి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో దొరుకుతుంది. ప్రాణము దేవుని సన్నిధిలో సేద తీరుతుంది. దానికోసం రండి, దేవుని సన్నిధి వెతకండి. దేవుడు బయలుపరుచుకుంటాడు. దేవుని సన్నిధి అనుభవిస్తే 1000 దినముల కంటే అది శ్రేష్టం. ప్రార్థించే సందర్భాల్లో వంచకాలు మూసుకోండి. అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, అలలాతో కొట్టబడిన నా నావలో నేనుండగా, ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును. అభయమిచ్చి నన్ను ఆదరికి చేర్చును. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. జడియను